వెల్కమ్ టు హిట్ టాక్స్. నేను లుంబిని. ఇవాల్టి మన గెస్ట్ రెసిలియన్స్ కి, డెడికేషన్ కి, డ్రీమింగ్ బిగ్ కి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. పోలీస్ కానిస్టేబుల్ టర్న్డ్ ఇంటూ ఐపీఎస్ ఆఫీసర్ మిస్టర్ ఉదయ్ కృష్ణారెడ్డి. పోలీస్ సర్వీసే కాదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉన్న ఒక అమేజింగ్ ఇండివిజువల్ అని చెప్పొచ్చు. ఆయనకున్న మల్టిపుల్ గోల్స్ లో ఒకటి 109 అనే ఒక సర్వీస్ అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ స్టార్ట్ చేయాలి ఫర్ యానిమల్స్ అండ్ ఆల్సో టు కండక్ట్ ప్రజా దర్బార్స్ టు రిమైన్ యాక్సెసిబుల్ టు ద పీపుల్ అట్ ద సేమ్ టైమ్ టు ఫైట్ అగేన్స్ట్ డ్రగ్ అబ్యూస్. సో లెట్స్ టాక్ టు హిమ్ అండ్ నో అ లాట్ మోర్ అబౌట్ హిమ్. సో పహల్గామ్ అటాక్ జరిగింది అండ్ ఆ టెర్రర్ అటాక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ పెద్ద ఛానల్ కానీ చిన్న ఛానల్ కానీ ఓపెన్ గా డిస్కస్ చేస్తున్నారు దీని గురించి. And that too when it comes to Pakistan and India, it's a very dynamic and love and hate అనేటువంటి రిలేషన్. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ పోలీస్ డెఫినేషన్ అకార్డింగ్ టు యు? మన చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో అలా ప్రతి మనిషిలో డీవియన్ బిహేవియర్ ఉంటుంది. దొంగ కనుకోండి ఇమీడియట్గా వస్తుంది. సో క్రిమినల్కి వాళ్ళకి ఇమీడియట్గా దగ్గర అవుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే సో మీరు చెప్తున్నప్పుడు డెఫినెట్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. పర్సనాలిటీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుంటారు అని చెప్పేసి. అంటే మీరు ఎన్ని మెట్లు ఎక్కి వచ్చారు, ఒకటి మీకు అన్ని మెటీరియల్స్ ఇచ్చి టీ పెట్టుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చెప్పలేదు అంటే అరే నేను ఆన్సర్ చెప్పలేదు మార్క్స్ రావు ఏమో అట్లా ఉండదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ని జస్ట్ నాలెడ్జ్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ పాస్ అయిపోవాలి అనే పర్స్పెక్టివ్తో చదివితే యు ఆర్ బౌండ్. అండ్ ఆల్సో ఈ ఇయర్ ర్యాంక్స్లో 11th ర్యాంక్ వచ్చిన అమ్మాయి స్టేటెడ్ దట్ అసలు ఫోనే యూజ్ చేయలేదు నేను అని చెప్పేసి. స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ కిల్లర్ మిషన్ నా ఉద్దేశం. ఇట్ కిల్స్ యువర్ టైమ్, ఎనర్జీ, యువర్ కాగ్నిషన్, యువర్ క్రియేటివిటీ, యువర్ ఎఫిషియన్సీ, యువర్ రిటెన్షన్ కెపాసిటీ అండ్ యువర్ డోపమైన్ రిసెప్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కిల్స్. ఎంత ఐరనీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్ మోటివేషన్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయకూడదు అనేటువంటి రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. సో దట్ ఇస్ ద ఐరనీ ఆఫ్. హలో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ప్రీవియస్ అటెంప్ట్లో మీకు 780 ర్యాంక్ అండ్ ప్రజెంట్ 350 ర్యాంక్. సో హౌ మచ్ సాటిస్ఫైడ్ ఆర్ యూ? థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ హౌ మచ్ సాటిస్ఫైడ్ అంటే సో ఐ ఫీల్ స్టిల్ దెర్ ఈస్ థింగ్స్ దట్ ఆర్ టు బి అచీవ్. సో బట్ ఇప్పటి వరకు అయితే నా పర్ఫార్మెన్స్కి తగ్గట్టు నాకు రివార్డ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది. సో నాట్ మోర్ నాట్ లెస్. సో ఎగ్జాక్ట్గా నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టానో అంత రివార్డ్ అనేటువంటిది రావడం జరిగింది. స్టిల్ ఐ ఫీల్ దట్ స్టిల్ ఐ హ్యావ్ పొటెన్షియల్ అనమాట. సో మెయిన్స్లో కొంచెం స్కోర్ తగ్గింది. సో నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఆల్మోస్ట్ 70 మార్క్స్ తగ్గాయి. సో అది వచ్చింటే టాప్ 10లో కనిపించేవాడిని మీకు. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఐ గెస్ మీరు మళ్ళీ అటెంప్ట్ ఇస్తున్నారు అంతేనా? యా, మళ్ళీ నెక్స్ట్ ఈ ఇయర్ ఇవ్వట్లేదు, నెక్స్ట్ ఇయర్. ఓకే. సో 26లో పర్ఫెక్ట్. అండ్ మీరు కానిస్టేబుల్ గా స్టార్ట్ అయ్యారు అండ్ ఐపీఎస్ వైపు వెళ్తున్నారు. సో మీరు ప్రీవియస్ గా రైల్వే డిపార్ట్మెంట్ లో చేశారు కదా? అవునండి. లాస్ట్ ఇయర్ ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ అలొకేషన్ అయింది. సో ట్రైనింగ్ జాయిన్ అయ్యాను అండ్ ఈఓఎల్ తీసుకొని రాయటం. ఓకే. సో బేసిక్గా ఇన్ని ఇయర్స్ ఆఫ్ జర్నీ ఉంటారు కదా మీకు. ఓవరాల్ ప్రిపరేషన్లో ఫస్ట్ నుండి చూసుకుంటే లైక్ ఎన్ని ఇయర్స్ టైం పట్టింది సార్ మీకు? సో ఇనిషియల్గా మనకి ఏమవుతుందంటే సబ్జెక్ట్ అనేటువంటిది ప్రిపరేషను నేనేమంటా అంటే వాటిని ఫార్మేటివ్ ఇయర్స్ అంటాను. సో ఫార్మేటివ్ ఇయర్స్ అంటే మనం సబ్జెక్టు బాగా నేర్చుకునే టైం అనమాట అది. సో ఆ టైము ఫస్ట్ ఒక 18 months చాలా స్ట్రాంగ్గా చదవాల్సి ఉంటుంది. అంటే ప్యాషన్గా చదవాలి అండ్ ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. సో మనం కాన్సెప్ట్స్ నేర్చుకోవటం, క్లారిటీ తెచ్చుకోవటం, నోట్ మేకింగ్, సో వాటిని పదే రివిజన్ చేయడం, ఇలాంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో అది ఎంత ప్యాషన్తో చేస్తే మనం అంత ఎక్కువ అవర్స్ ఇన్వెస్ట్ చేయగలుగుతాం. ప్యాషన్ లేకుండా ఏదో బయట నుంచి ఎక్స్టర్నల్గా మనం చేయాలంటే అది చేయలేము. ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో ఐ ఇన్వెస్టెడ్ లాట్. అంటే అక్కడ నుంచి నేను జాబ్ రిజైన్ చేసి వచ్చిన తర్వాత 2018 August 17 ఇక్కడికి వచ్చాను. అంటే విత్ ఇన్ 1 week వచ్చేసి అక్కడ 10 రిజైన్ చేసి సో ఒక 1 week గ్యాప్ తీసుకొని ఇక్కడికి వచ్చేయటం అనేటువంటిది జరిగింది. అప్పటి నుంచి నేను ఇంకా ప్యాషనేట్గా ప్రిపరేషన్ అనేటువంటిది స్టార్ట్ చేశాను. అప్పుడు ఆల్మోస్ట్ 12 hours, 13 hours, 14 hours కూడా పర్ డే అయ్యేది. దాని తర్వాత నా ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చేసిన తర్వాత అప్పటికి నాకు సబ్జెక్ట్ సాచురేషన్లోకి వచ్చింది.
సో సబ్జెక్ట్ సాచురేషన్లోకి వచ్చిన తర్వాత నాకు తక్కువ టైం పట్టింది. మళ్ళీ ఇంకా 8 hours 7 hours 6 hours కొన్నిసార్లు అసలు చదవకుండా ఉండేది. సో ఇలా తర్వాత మనకి టైం తక్కువైనా ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇనిషియల్గా ఫార్మేటివ్ ఇయర్స్లో మనం ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేయాలి. ఓకే. సో మీరు ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో స్టాటిక్ పార్ట్లో చాలా థరో అయిపోయారు. బట్ డైనమిక్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఇయర్ అప్డేట్స్ అనేటివి, కరెంట్ అఫైర్స్ అనేటివి పెరుగుతూనే ఉంటాయి కదా. సో ఎలా కోపప్ చేశారు? కరెంట్ అఫైర్స్ అనేటువంటి చాలా డైనమిక్ కాన్సెప్ట్ అండి. అయితే నేను కరెంట్ అఫైర్స్కి ఏం చేసామంటే డైలీ 3 న్యూస్ పేపర్స్ చదివేటువంటి. సో ఇనీషియల్గా న్యూస్ పేపర్ చదవడం అనేటువంటి ఒక న్యూస్ పేపర్కి 4 hours 5 hours పట్టేది. బట్ న్యూస్ పేపర్లో ఏం చదవాలి ఏం చదవకూడదు అనేటువంటి మనకు తెలిసిన తర్వాత, అంటే ఎంత డెప్త్లో కూడా మనం తెలుసుకోవాలనేటువంటి తెలిసిన తర్వాత మనకి హార్డ్లీ ఒక 20 minutesలో ఒక న్యూస్ పేపర్ అయిపోతుంది. అలా నేను 3 న్యూస్ పేపర్స్ చదివేటుంటాను. సో ద హిందూ ఒకటి, ఈనాడు అండ్ సాక్షి, 3 న్యూస్ పేపర్స్ చదివేవాడిని. అండ్ ద ఇండియన్ ఎక్స్ప్రెస్లో ద యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అని ఉంటాయి. సో అవి ఏంటంటే వీక్లీ 10 daysకో లేకపోతే 15 daysకో ఒకసారి వాటిని చూసేటువంటి వాడిని. ఇలా కరెంట్ అఫైర్స్ అనేటువంటి డైలీ న్యూస్ పేపర్స్ చదవడం ఒకటి, దాని నుంచి బ్రీఫ్ పర్ డే 1 A4 sheet నోట్స్ మేకింగ్ చేసేటువంటి వాడిని. ఆ బ్రీఫ్ చేసినప్పుడు మనకు ఫస్ట్ కాగ్నిషన్లోకి డే టు డే ఆస్పెక్ట్స్ ఏముంటాయి అవన్నీ మైండ్లోకి వెళ్తాం జరుగుతుంది. తర్వాత ఎవ్రీ మంత్ బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మ్యాగజైన్స్ రిలీజ్ చేస్తాయి. సో ఆ మ్యాగజైన్స్ తీసుకొని దాన్ని రివిజన్ చేసేటువంటి వాడిని. సో అలా నాకు ఎవ్రీడే అండ్ మంత్లీ అనేటువంటిది అప్డేషన్ అనేటువంటిది జరిగేది. సో దానివల్ల నాకు ఈజీ అయింది. సో జనరల్లీ ఈ న్యూస్ పేపర్ సెలెక్షన్లో కూడా చాలా మంది డివైడ్ అయిపోతారు స్టూడెంట్స్. కొంతమంది హిందూకి వెళ్తారు, కొంతమంది ఇండియన్ ఎక్స్ప్రెస్కి వెళ్తారు. సో ఇన్ఫాక్ట్ కొంచెం డీసీ లిమిటెడ్గా ఉన్నప్పటికీ. సో ఆ న్యూస్ పేపర్ సెలెక్షన్ కూడా ఆన్ వాట్ బేసిస్ యూ హ్యావ్ మేడ్ సార్? సో యాక్చువల్లీ ఒకటండి, బేసికల్గా నా సీనియర్స్ కొంతమంది సీనియర్స్ దే ఆర్ ఇంటూ ఐఏఎస్. సో వాళ్ళు సజెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు తిరుపతి కలెక్టర్గా ఉన్నారు వెంకటేశ్వర గారు. సో హీ వాజ్ ద వన్ హూ ఇనిషియల్లీ గైడెడ్ మీ. సో హీ టోల్డ్ దట్, ఏం చెప్పాడంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ తీసుకో, అది న్యూట్రల్గా ఇస్తారు న్యూస్ రిపోర్టింగ్ అనేది ఒకటి. రెండోది ఏంటంటే లాంగ్వేజ్ లూసిడ్గా ఉంటుంది 2. అండ్ మూడోది ఏంటంటే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ దానిలో రిపోర్ట్ చేస్తారు 3. ఇటువంటి రీజన్స్ వలన మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ని తీసుకొని సజెస్ట్ చేశారు ఆయన. తర్వాత నాకు ఫస్ట్ నుంచి హిందూ చదవటం అలవాటు. రెండోది ఏంటంటే అవైలబిలిటీ, అది ఢిల్లీలో ఉన్న వాళ్ళకి అవైలబుల్ ఉండేది. ఇప్పుడంటే ఈ పేపర్ ఎడిషన్స్ వచ్చాయి, కానీ ఇనిషియల్ డేస్ ఆఫ్ ప్రిపరేషన్లో హార్డ్ కాపీసే అనమాట. అయితే హార్డ్ కాపీస్ మనకి ఇక్కడ ఎడిషన్ ఉండేది కాదు. సో దానివల్ల హిందూనే నేను స్టార్ట్ చేయడం జరిగింది. గ్రాడ్యువల్గా ఇంకా హిందూకి నాకు హ్యాబిచ్యుయేట్ అయిపోయాను. సో దాంట్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఇండియన్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో వాళ్ళు స్పెషల్గా యూపీఎస్సీ ఫోకస్ చేసి యూపీఎస్సీ ఎసెన్షియల్స్ అని తెచ్చారు. సో దాని సబ్స్క్రిప్షన్ తీసుకున్నా, బట్ ఏంటంటే చాలా సెలెక్టివ్గా చదువుతాం వాటిని. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. అండ్ ఆల్సో ఈ న్యూస్ పేపర్ ఎక్కువగా మీరు చదువుతూ ఉంటారు, కరెంట్ అఫైర్స్ అన్నీ అప్ టు డేట్ ఉంటారు కదా. సో పహల్గామ్ అటాక్ జరిగింది, అండ్ ఆ టెర్రర్ అటాక్ గురించి ఈ ఛానల్స్లో కానీ పబ్లిక్ డొమైన్స్లో ఎక్కువగా ఆ వార్ స్ట్రాటజీస్ కానీ ఎవరు ఈచ్ అండ్ ఎవ్రీ పెద్ద ఛానల్ కానీ చిన్న ఛానల్ కానీ ఓపెన్గా డిస్కస్ చేస్తున్నారు దీని గురించి. అది ఎంతవరకు మనకు అవసరము అనేది వాట్ యు వాంట్ టు టెల్ ఆన్ దాట్? సో ఒకటండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్ బిట్వీన్ two nations is very sensitive issue, and that too when it comes to Pakistan and India, it's a very dynamic, and ఇదేంటంటే లవ్ అండ్ హేట్ అనేటువంటి రిలేషన్షిప్లో యాక్చువల్గా ఉంటుంది. బట్ సిన్స్ మనకి పొలిటికల్ సైన్స్లో కొన్ని థీరీస్ ఉంటాయి. సో ఒక స్టేట్ ఎందుకు అలా బిహేవ్ చేస్తుంది అనేటువంటి దానికి దేర్ ఆర్ మెనీ అజంప్షన్స్. వాటిలో ఒకటేంటంటే, ఒకటి బెయిట్ అండ్ బ్లీడ్ థియరీ అని ఒకటి ఉంటుంది. సో బెయిట్ అండ్ బ్లీడ్ థియరీ అంటే, వన్స్ యు ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు కౌంటర్ యువర్ ఎనిమీ డైరెక్ట్లీ, యు ఆర్ నాట్ అంటే ఎనిమీని డైరెక్ట్గా మీరు ఎదుర్కోలేకపోతే, సో వాళ్ళు ఇండైరెక్ట్గా వాళ్ళని లాస్ చేయాలి. సో వాళ్ళ రెప్యుటేషన్ దగ్గర నుంచి, వాళ్ళ సాఫ్ట్ పవర్ దగ్గర నుంచి, వాళ్ళ నేమ్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళ సెక్యూరిటీ ఫోర్సెస్ మొరల్ దగ్గర నుంచి, అండ్ వాళ్ళ ఇమేజ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ టార్నిష్ చేయాలి. బట్ దట్ ఈస్ ఇన్ ఇండైరెక్ట్ వే. సో అంటే బెయిట్ అండ్ బ్లీడ్ దాని నేమ్లోనే ఉందన్నమాట. అంటే కరిచి దాని నుంచి ఆ బ్లడ్ని లెట్ చేయటం. సో ఇప్పుడు అండ్ ఆర్టికల్ 370ని క్యాన్సిలేషన్ చేయడం అనేటువంటిది జరిగింది, రిపీల్ చేశారు. తర్వాత ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ గవర్నమెంట్ ఎంటిటీస్ ఆర్ ఆల్సో ఇన్వెస్టింగ్ లాట్, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్గ్రేడేషన్ జరిగింది. సో టన్నెల్ అవి చేయటం, తర్వాత బ్రిడ్జెస్ చేయటం ఇటువంటివి. తర్వాత అక్కడికి వచ్చినట్టయితే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఓవర్హాల్ చేయటం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ ఆస్పెక్ట్స్ జరిగిన తర్వాత సో పీపుల్ ఎవరైతే టూరిస్ట్ కావచ్చు, అంటే ఎకానమీ ఈజ్ గెటింగ్ బూస్టెడ్ అప్ అనమాట. సో అలా ఎప్పుడైతే పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఎప్పుడు కూడా
ఇండియాని హేట్ చేయటం అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. సో వాళ్ళ ఎగ్జిస్టెన్స్ అంటే ఇండియాని హేట్ చేయటం ఒకటి. సో ఆ ఇండియాని హేట్ చేయటం అనేటువంటి ఎగ్జిస్టెన్స్ ఎప్పుడైతే పోతుందో దెన్ ద పాకిస్తాన్ ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ విల్ బి ఏ క్వశ్చన్ అనమాట. సో వాళ్ళు ఆ ఎగ్జిస్టెన్స్ని నిలుపుకోవడం కోసం సీరియల్గా ఈ టెర్రర్ అవుట్ఫిట్స్ని ద స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం అంటారు. సో వాటిని ఇవ్వటం చేయటం అనేటువంటి జరుగుతుంది. సో ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. సో దానికి ఏంటంటే మనం ఎర్లియర్ వీ మేడ్ సర్జికల్ స్ట్రైక్స్ అంట. సో తర్వాత వేరియస్ డిప్లొమాటిక్ ఛానల్లో వీ ప్రెజరైజ్డ్ దెమ్ అండ్ వీ మేడ్ లాట్ ఆఫ్ అలయన్సెస్ అండ్ ఆల్. అండ్ ద పాకిస్తాన్ ఇట్ సెల్ఫ్ ఇది సెమీ ఫెయిల్డ్ స్టేట్ ఇన్ఫ్యాక్ట్ మీకు చెప్పాలంటే. సో అక్కడ ఏంటంటే ఇక్కడ మనకి ఇండియన్ గవర్నమెంట్కి మిలిటరీ మీద అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉందో అక్కడ అంత స్ట్రాంగ్ హోల్డ్ ఉండదు. సో మిలిటరీకి అక్కడ ఉన్న గవర్నమెంట్ మీద స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది. సో అటువంటి సినారియోలో సెమీ ఫెయిల్డ్ స్టేట్ సినారియోలో వాళ్ళు ఇంకేం చేస్తారు, డైరెక్ట్గా ఇండియన్ కన్ఫ్రంట్ చేయలేరు. సో వాళ్ళు చేసేటువంటి అన్నీ ఏంటంటే ఇలా ఇండైరెక్ట్గా చేయటం. సో ఇలా స్ట్రాంగ్ రిటాలియేషన్ అనేటువంటిది ఇవ్వటం, డిప్లొమాటిక్ ఛానల్స్లో వాళ్ళని టైట్ చేయటం, సో వాళ్ళ రిలయన్స్ అనేటువంటిది డిస్టర్బ్ చేయటం అనేటువంటిది ఇది టాక్టికల్ వే ఆఫ్ డీలింగ్ విత్ సచ్ ఏ సెమీ రోగ్డ్ కంట్రీస్. ఓకే. అండ్ ఆల్సో మీరు లాస్ట్ టైం ర్యాంక్ వచ్చినప్పుడు మీరు ఇచ్చిన స్పీచెస్ కానీ ఇంటర్వ్యూస్ కానీ అండ్ ఆల్సో వాట్ మోటివేటెడ్ యూ అన్నది చాలా వైరల్ అయింది. సో ఆయన్ని మళ్ళీ కలిసారా సిఐ? లేదండి, ఇంకా దట్స్ క్లోజ్డ్ చాప్టర్ యాక్చువల్లీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు సర్వ్ ద కంట్రీ ఇన్ వెరీ ప్రోగ్రెసివ్ వే. సో మన లైఫ్లో ప్రతి మనిషి మనకి లైఫ్లో కలిసే ప్రతి మనిషి ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెస్టినీ అన్నట్టే. సో అక్కడ ఒక జరగకుండా ఇన్సిడెంట్ జరిగింది. సో దట్ హర్ట్ మీ లాట్. సో చాలా బాధగా అనిపించింది. చేసి వచ్చేసిన తర్వాత నా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది. మళ్ళీ ఆయన కలవటం కానీ ఆయన నన్ను అప్రోచ్ అవ్వటం కానీ మెసేజెస్ కానీ సో నథింగ్ హ్యాపెన్. సో నా వేరే అబౌట్స్ ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారని ఆయన తెలుసుకున్నారని చెప్పి తెలిసింది. సో వేరే వాళ్ళ ద్వారా నెవర్త్లెస్ ఇంకా అంతకు మించి ఇంకా ఎటువంటి కమ్యూనికేషన్. సో ఐ డోంట్ వాంట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్ మనకు ఒకసారి బ్రీఫ్ చేస్తారా? సో సిమిలర్గా ఎర్లియర్ ఐ టోల్డ్. సో బేసిక్గా ఏంటంటే సో ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ హ్యూమన్ జెలస్ అండ్ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ అథారిటీ. ఓకే. సో హ్యూమన్ జెలస్ ఏంటంటే మన పీర్ గ్రూప్ కొలీగ్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు మనల్ని ఫేస్ అంటే మన మీద ఉన్నటువంటి జలస్తో కావచ్చు, లేకపోతే ఆఫీస్ పాలిటిక్స్ ఉంటాయి కదా, సో వాటి వల్ల ఆయనకి ఒక రాంగ్ ఫీడ్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో దెన్ దట్ క్రియేటెడ్ ఏ నెగిటివ్ ఒపీనియన్ అబౌట్. దాని తర్వాత నుంచి ఆయన నా మీద ఫోకస్ చేసి చేయటం అనేటువంటిది అండ్ ఇండివిజువల్ పర్టికులర్ చేయటం అనేటువంటిది జరిగింది. సో బిఫోర్ దట్ ఆల్సో నేను జాబ్ని క్విట్ చేసి వచ్చే ఆ ఇన్సిడెంట్ జరిగే ముందు కూడా ఒక 2-3 ఇన్సిడెంట్స్ జరిగాయి. సో అప్పటికి నేను చాలా పేషెన్స్తో ఉన్నాను అంట. ఇంకా అప్పుడేంటంటే ఇంకా అందరి ముందు నన్ను అట్లా హ్యూమిలేట్ చేయటం అనేటువంటిది నాకు ఇంకా తీసుకోలేకపోయాను. ఇంకా అదే రోజు అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ రాసి ఇచ్చేసి రావటం అనేటువంటిది జరిగింది. సో అలా ఒకటి హ్యూమన్ జెలస్ తోటి ఆయనకి రాంగ్ ఫీడ్ వెళ్ళటం, రెండోది ఆయన డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వకుండా అంతకుముందు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ తోటి నాతోటి ఇంటరాక్ట్ అవ్వకుండా నన్ను అసెస్ చేయకుండా సో హీ క్రియేటెడ్ హిజ్ ఓన్ ఒపీనియన్ బేస్డ్ ఆన్ ద రాంగ్ ఫీడ్బ్యాక్. సో దానివల్ల ఇటువంటి ఇది జరిగింది. సో దట్ ఈస్ ద థింగ్. ఓకే. సో ఇప్పుడు మీకు ఏ పొజిషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? నాకు ఐపీఎస్ వస్తుందండి. అంటే కొంతమంది అంటే ఓసీ కేటగిరీ ఉందనుకోండి కొంచెం కష్టము అని అంటారు కదా. సో అంటే ఐ డూ హ్యావ్ కేటగిరీ. సో నా కేటగిరీలో నాకు ఖచ్చితంగా అయితే ఐపీఎస్ వస్తుంది. సో దిస్ ఇయర్ ఐఎమ్ గోయింగ్ టు బి ఐపీఎస్ అండ్ జాయినింగ్ లబాసనా ఫర్ ఫౌండేషన్ కోర్స్ అండ్ దెన్ ఎన్పిఏ నేషనల్ పోలీస్ అకాడమీ ఇన్ హైదరాబాద్. సో జనరలీ మీకు ఆ ఐపీఎస్ అవ్వాలన్న జీల్ ఎక్కువగా ఉంది కాబట్టి ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇది చాలా బిల్డ్ అయి ఉండొచ్చు కదా మీకు ఇంకా ఎక్కువ. సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ పోలీస్ డెఫినేషన్ అకార్డింగ్ టు యూ? సో నన్ను ఇంటర్వ్యూలో కూడా ఈ సిమిలర్ క్వశ్చన్ అడిగారండి. సో వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ అండ్ వాట్ ఈస్ పోలీస్? సో బేసికల్గా ఎనీ సొసైటీ ద ప్రైమరీ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఏంటంటే ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ హ్యావింగ్ ద డీవియంట్ బిహేవియర్ అండి. సో డీవియంట్ బిహేవియర్ దట్ ఆ డీవియంట్ బిహేవియర్ ఏంటంటే ఒక గ్రావిటీలో ఉంటుంది. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి బయటపడుతుంది. సో ఏంటంటే మన చుట్టూ ఎవరు లేరు అన్నప్పుడు ఖచ్చితంగా మనిషి తన ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు. సో మన ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు సో మనం ఎలా చేస్తాం, మా అమ్మ చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, నాన్న చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వం, ఫ్రిడ్జ్లో బిహేవియర్ బయటకు వస్తుంది. అలాగే దేర్ ఆర్ పొలిటికల్ సైన్స్ థియరీస్ యాజ్ వెల్. సో ప్రైమేటివ్ నేచర్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అనేటువంటిది
సో అలా ప్రతి మనిషిలో డీవియెంట్ బిహేవియర్ ఉంటుంది. డీవియెంట్ బిహేవియర్ అంటే ధిక్కరించి, అంటే సోషల్ ఆర్డర్ని ధిక్కరించడం అనేటువంటిది. అది ఒక్కొక్కరు ఒక్కొక్క స్టేజ్లో బయటకు వస్తుంది. దొంగగా అనుకోండి ఇమీడియట్గా వస్తుంది. సో క్రిమినల్కి వాళ్ళకి ఇమీడియట్గా ట్రిగ్గర్ అవుతుంది. మిగతా వాళ్ళకి ఇంకా తప్పదురా అన్నప్పుడు, ఇప్పుడు ఎవరన్నా మనల్ని అటాక్ చేస్తున్నారు, ఆ టైంలో మనం కూడా లాని డీవియేట్ చేస్తాం. అలా ఎవ్రీ ఇండివిజువల్లో ఒక డీవియెంట్ బిహేవియర్ అనేది దట్ ఈజ్ ఇన్నేట్గా ఉంటుంది. అది కానీ సొసైటీకి మంచిది కాదు. సో దాన్ని మనం కంట్రోల్లో పెట్టాలి ఒకటి. రెండోది ఏంటంటే సోషల్ ఆర్డర్ని మెయింటైన్ చేయగలగాలి. అప్పుడే సొసైటీ అండ్ సివిలైజేషన్ అనేటువంటిది ప్రోగ్రెస్ అవుతూ ముందుకెళ్తుంది. సో ఎప్పుడైతే ఈ లా అండ్ ఆర్డర్ అంటే ఈ డీవియెంట్ బిహేవియర్ని కంట్రోల్ చేయలేమో అప్పుడు స్టేట్ అనేటువంటిది ఫెయిల్డ్ స్టేట్ అవుతుంది. యూ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్, తాలిబాన్స్ అన్నారు. సో అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో తర్వాత కొన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అక్కడ కూడా లా అండ్ ఆర్డర్ ఉండదు, అక్కడ ఫెయిల్డ్ స్టేట్. సో ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్స్ ఫెయిల్డ్ సొసైటీస్ అవి దేనికి దారితీస్తాయి అంటే లా అండ్ ఆర్డర్ డిస్టర్బ్ అయితే ఇటువంటి ఫెయిల్డ్ స్టేట్కి దారితీస్తుంది సోషల్ ఆర్డర్. సో దాన్ని కంట్రోల్ చేయాలంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ సావరిన్ అథారిటీ. సావరిన్ అథారిటీ అంటే అందరినీ సార్వభౌమత్వంతో కంట్రోల్ చేసేటువంటి అథారిటీ ఉండాలి అనేటువంటిది. ఆ సావరిన్ అథారిటీ స్టేట్. సో దాన్ని ఆ స్టేట్ని రిప్రజెంట్ చేసేదే పోలీస్ అండి. సో పోలీస్ ఏం చేస్తారంటే ఈ డీవియెంట్ బిహేవియర్స్ అన్నిటినీ ఏ మనిషిలో కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేయటం ఒకటి. ఒకవేళ ఏ మనిషిలో బయటకు వస్తే దాన్ని యాజ్ పర్ లా ట్రయల్ చేయటం ఒకటి, ఇన్వెస్టిగేట్ చేయటం. సో క్రైమ్ ప్రివెన్షన్ అండ్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్. సో ఈ ఆస్పెక్ట్లో పోలీస్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. సో రైట్ ఫ్రమ్ యూ టేక్ ఇట్ ఫ్రమ్ ద సివిలైజేషన్ ఆరిజిన్స్ ఆఫ్ సివిలైజేషన్. సో యూ టేక్ ఇట్ గ్రీక్ సివిలైజేషన్, చైనీస్ సివిలైజేషన్, తర్వాత మన ఈజిప్షియన్ సివిలైజేషన్ అండ్ ఇండియా మెసోపటోమియన్ సివిలైజేషన్ అండ్ ఇండియన్ సివిలైజేషన్. ఏ సివిలైజేషన్లో కూడా సో లా అండ్ ఆర్డర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దాన్ని మెయింటైన్ చేసేది పోలీస్ అనమాట. సో దట్ ఈస్ ద థింగ్ యాక్చువల్లీ. ద డీవియెంట్ బిహేవియర్ని కంట్రోల్ చేసే స్టేట్ అథారిటీ ఈస్ ద పోలీస్. సో దట్ ఈస్ ఆన్ దట్ బేసిస్ తెలంగాణ పోలీస్కి ఆ కైండ్ ఆఫ్ ఇమేజ్ ఉంది కదా. యా, రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది, ద పోలీసింగ్లో తెలంగాణ పోలీసింగ్ డిపార్ట్మెంట్ ఇస్ ద టాప్ పొజిషన్. ఓకే. అండ్ ఆల్సో వేరే ప్లేసెస్కి వెళ్ళి కూడా వీళ్ళు ట్రైన్ చేస్తూ ఉంటారు తెలంగాణ పోలీస్. మన దగ్గరగా ఉన్నటువంటి ఆక్టోపస్ అండ్ ద గ్రే హౌండ్స్ మోడల్ ఏదైతే ఉందో అది అన్ని స్టేట్స్ నుంచి మన దగ్గరకు వచ్చి నేర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. దిస్ ఇయర్ ఇంటర్వ్యూలో కూడా నన్ను అడిగారు గ్రే హౌండ్స్ గురించి. సో దట్ ఈస్ వెరీ ఎలీట్ ఫోర్స్ అనమాట. సో దట్ దే ఆర్ వెరీ టాక్టికలీ ట్రైన్డ్ ఇన్ రగ్గడ్ టెరైన్స్ అండ్ వెరీ మచ్ capable ఆఫ్ హంటింగ్ అండ్ డూయింగ్ యాంటీ నక్సల్ ఆపరేషన్స్ అండ్ ఆల్. సో ఓకే. సో మీరు చెప్తున్నప్పుడు డెఫినెట్లీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది పర్సనాలిటీ ఇంటర్వ్యూ ప్రాసెస్లో ఏమేమి క్వశ్చన్స్ అడుగుంటారు అని చెప్పేసి. సో పర్సనాలిటీ రౌండ్లో మిమ్మల్ని అడిగిన ఆ క్వశ్చన్స్ ఏంటి సార్? బేసికలీ ఇట్స్ మిక్స్ ఆఫ్ క్వశ్చన్స్ అండి. ఆల్రెడీ దెర్ ఈస్ అ స్టిపులేటెడ్ సిలబస్ మెన్షన్డ్ ఇన్ యూపీఎస్సీ అఫీషియల్ నోటిఫికేషన్. సో మనకి యూట్యూబ్లో వీటిలో షార్ట్స్లో వీటిలో వస్తూ ఉంటాయి కొన్ని క్వశ్చన్స్. అంటే మీరు ఎన్ని మెట్లు ఎక్కొచ్చారు ఒకటి, రెండోది ఏంటంటే మీకు అన్ని మెటీరియల్స్ ఇచ్చి టీ పెట్టమంటారని, లేకుంటే సో కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ ఉన్నాయి. యాక్చువల్గా టీ మేకింగ్ ఇలాంటివి ఉండవు. బట్ యాక్చువల్గా ఏంటంటే దే టెస్ట్ యువర్ మెంటల్ అలర్ట్నెస్, ద మెంటల్ ఫోకస్ అండ్ యువర్ ఇంటిగ్రిటీ, యువర్ హానెస్టీ అండ్ యువర్ ఒపీనియన్ మేకింగ్ capabilities and your social traits, how efficient you can tackle the society and crisis management and the decision making. సో ఇలాంటి ట్రైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు టెస్ట్ చేయడం అనేటువంటి జరుగుతుంది త్రూ వేరియస్ క్వశ్చన్స్. అండ్ ఇట్ ఈస్ నాట్ మనకి ఐటీ సెక్టర్స్లో వాటిలో ఇంటర్వ్యూస్ జరుగుతాయి. అవి ఎలా జరుగుతాయి అంటే క్రాస్ ఎగ్జామినేషన్ లాగా ఇది తెలుసా అది తెలుసా అనేటువంటిది అడుగుతాం జరుగుతుంది, నాలెడ్జ్ బేస్డ్ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రిలిమినరీ స్టేజ్లో అండ్ మెయిన్ స్టేజ్లో నాలెడ్జ్ టెస్ట్ చేశారు. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ పర్సనాలిటీ టెస్ట్ రౌండ్లో వీళ్ళకి డిస్ట్రిక్ట్ని చేతిలో పెట్టచ్చా లేదా అనే కాన్ఫిడెన్స్, అంటే పెట్టచ్చు అనే కాన్ఫిడెన్స్ వస్తే ఎక్కువ మార్క్స్ ఇస్తారు. అండ్ దే విల్ బీ టెస్టింగ్ యువర్ డెసిషన్ మేకింగ్ క్యాపబిలిటీస్ యాజ్ వెల్. సో దిస్ ఇయర్ నాకు 210 మార్క్స్ వచ్చాయి. సో ఇండియాలో థర్డ్ హైయెస్ట్ ఇట్ ఈస్. సో 2019 సో ఫార్ ఐ గేవ్ 3 ఇంటర్వ్యూస్ అండి, 3 ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో ఫస్ట్ ఇంటర్వ్యూలో ఐ గాట్ 171 మార్క్స్. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో కొంచెం ఇంప్రూవ్ అయ్యి 182. అండ్ దిస్ థర్డ్ ఇంటర్వ్యూ 350 ర్యాంక్ వచ్చినప్పుడు 210 మార్కులు వచ్చాయి, 210. అయితే ఈ టైంలో ప్రోగ్రెస్లో మీరు అన్నట్టు క్వశ్చన్స్ ఎటువంటివి అడుగుతారంటే దే విల్ గివ్ అవున్ కేస్ స్టడీ, తర్వాత మీ బ్యాక్గ్రౌండ్ గురించి అడుగుతారు,
అండ్ మీరు చేసిన వర్క్ గురించి ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారు. సో ఇప్పుడు మీరు బీయింగ్ ఏ జర్నలిస్ట్ ఉన్నారు. సో జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ఏంటంటే ఈ కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి అండ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిజం అంటే దేర్ ఆర్ మెనీ థియరీస్ అండ్ ఆల్. సో ఈ కమ్యూనికేషన్స్ మెనీ థింగ్స్ దే విల్ బీ డిస్కసింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ రిక్వైర్డ్ ద జర్నలిజం అనేటువంటి ప్రొఫెషన్ ఎందుకు సొసైటీకి అవసరం, ఇటువంటివన్నీ ఉంటాయి. బట్ ఎవరైనా చెప్తారు బుక్స్ తీసుకొని చదువుకొని కాలేజ్ గ్రాడ్యుయేట్. అండ్ ఎప్పుడైతే మిమ్మల్ని ఫంక్షనల్ ఆస్పెక్ట్ అడుగుతారో, సో ఏంటి అసలు జర్నలిస్టు ఫీల్డ్లో ఫేస్ చేసేటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏంటని అడిగితే అప్పుడు మీలో ఉన్నటువంటి యాక్చువల్ ఎక్స్పీరియన్స్ అండ్ డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ బయటకు వస్తాయి. సో ఇలా దే విల్ బీ క్వశ్చనింగ్ యూ. ఇంకోటి ఏంటంటే ఇంటర్వ్యూలో నేను ఆన్సర్ చెప్పలేదు అంటే అరే నేను ఆన్సర్ చెప్పలేదు మార్క్స్ రావు ఏమో అట్లా ఉండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు తెలియని క్వశ్చన్ అడిగితే మీకు తెలియదని చెప్తారు కదా, దానికి ఏమి నెగిటివ్ మార్క్స్ ఏమి ఉండవు. మీకు తెలిసినటువంటి ఏరియాలోకి దే విల్ బీ గోయింగ్ ఫార్వర్డ్. అక్కడికి వెళ్ళి మీకు తెలిసినటువంటి క్వశ్చన్ని అడిగి అక్కడ మీ థాట్ ప్రాసెస్, మీ ఒపీనియన్ బిల్డింగ్ కెపాసిటీ, మీ సోషల్ రైట్స్, మీ ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ, మీ కాగ్నిటివ్ ఇంటిగ్రిటీ, ద పర్సనాలిటీ ఇంటిగ్రిటీ, సో అదేవిధంగా మెంటల్ అలర్ట్నెస్, ద కాగ్నిటివ్ ఎబిలిటీస్, తర్వాత కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్లో ఉన్నారా, గవర్నమెంటల్ థింకింగ్తో ఉన్నారా, ఈ లాజికల్ కోరిలేషన్ చేస్తున్నారా లేదా, సో ఇటువంటి అన్ని ఆస్పెక్ట్స్ని వాళ్ళు టెస్ట్ చేస్తారు. దే విల్ కాంప్రహెండ్ ఇట్ అనమాట. అలా జరుగుతుంది ఇంటర్వ్యూ అనేటువంటి. ప్యూర్గా మీకు నాలెడ్జ్ ఉందా అని కాకుండా మీకు ఆ జడ్జ్మెంట్ ఉందా లేదా, జడ్జ్మెంటల్ కెపాసిటీ ఉందా లేదా. సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఇంటర్వ్యూలో నా ఫస్ట్ సెకండ్ ఇంటర్వ్యూలో కంటే కూడా ఈ ఇంటర్వ్యూలోనే నాకు తెలియదని క్వశ్చన్స్ నేను ఎక్కువ చెప్పాను. అండ్ ఆన్సర్స్ నాకు తెలియదని ఎక్కువ చెప్పాను. సో ఒక త్రీ ఆన్సర్స్ నాకు డైరెక్ట్ ఫస్ట్ క్వశ్చనే నాకు తెలియదని చెప్పాను. సో ఫస్ట్ క్వశ్చన్ నేను కాలేజ్ డేస్లో మా డ్రామా ఫెస్టివల్ కల్చరల్ డ్రామా ఫెస్టివల్ కమిటీ ఉంటుంది. సో ఆ కమిటీలో నేను చైర్పర్సన్గా ఉన్నాను అనమాట. అయితే మీరు చైర్పర్సన్గా ఇట్లా సర్వ్ చేశారు అండ్ ఆల్. అయితే ఇండియాలో జరిగేటువంటి డ్రామా ఫెస్టివల్, ద ఫేమస్ డ్రామా ఫెస్టివల్, వెల్ నోన్ డ్రామా ఫెస్టివల్ ఏంటి అన్నారు. బట్ ఐ డోంట్ నో యాక్చువల్లీ వాట్ వాజ్ ఇట్. సో తర్వాత లేటర్ ఐ కేమ్ టు నో దట్ ఇట్ ఈస్ భారత్ రంగ్ మహోత్సవ్ అని ఒక ఇండియన్ స్కూల్ ఆఫ్ డ్రామా వాళ్ళు చేస్తారు. సో దట్ ఈస్ వెరీ ద గ్రాండ్ ఈవెంట్ అనమాట డ్రామా ఫెస్టివల్స్లో. సో అది నాకు తెలియదని చెప్పాను ఫస్ట్ క్వశ్చన్. సో అలా తర్వాత నువ్వు నో ప్రాబ్లం విల్ మూవ్ ఫార్వర్డ్ అని చెప్పేసి తర్వాత మనకు తెలిసినటువంటి టాపిక్కి వెళ్ళి మనం ఎలా థింక్ చేస్తాం అనేది అడుగుతారు. సో ఇలా జరుగుతుంది ఇంటర్వ్యూ. సో ఆ తర్వాత క్వశ్చన్స్ ఏముంది సార్? తర్వాత ఎస్ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేస్తే నాకు ఈ హెచ్ఐవి అండ్ ఎయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళకి నేను కౌన్సిలింగ్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. సో అసలు ఏంటి, ఎందుకు ఇస్తున్నారు, ఎప్పటి నుంచి ఇస్తున్నారు, ఏ కాంటెక్స్ట్లో మీరు అసలు ఆ హాబీ మీకు ఎలా అలవాటు అయింది అనేటువంటిది అడిగారు. సో నేను బ్రీఫ్లీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత దెన్ వాళ్ళు ఏం అడిగారంటే సో ఈ కౌన్సిలింగ్ ఇచ్చే క్రమంలో సో ఎవ్రీ మంత్ ఎంత ఇన్వెస్ట్మెంట్, ఎంత ఖర్చు అవుతుంది ఫర్ దేర్ మెడిసిన్ అంటారు. సో బేసికలీ టు నో ఈ క్వశ్చన్ ఎలా అంటే ఎందుకు అని అడిగారంటే ఎవరైతే రియల్గా దాన్ని చేస్తారో వాళ్ళకే అది తెలుస్తుంది. సో అంటే మిగతా వాళ్ళు ఇంటర్వ్యూకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు అందరూ ఏం చేస్తారు, నాలెడ్జ్ బేస్ తోటి ప్రిపేర్ అయ్యి సో హెచ్ఐవి అంటే ఏంటి, దానికి సంబంధించినటువంటి దాని స్టాటిస్టిక్స్ ఇవన్నీ ప్రిపేర్ అవుతారు. బట్ ఎవరైతే యాక్చువల్గా గ్రౌండ్లో చేస్తారో దట్ వాస్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ క్వశ్చన్. సో నేను చెప్పాను సో ఇంత కాస్ట్ అవుతుంది అండ్ దేర్ ఆర్ 1 లైన్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ అని చెప్పేసి చెప్పాను. నౌ ద గవర్నమెంట్ ఈస్ గివింగ్ ఫ్రీలీ అని చెప్పాను. నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్ ఏంటంటే ఇంకా టెల్ మీ ద బ్రాండ్స్, ద కంపెనీస్ దట్ ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ దోస్, అంటే ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాయో మెడిసిన్. సో దెర్ ఆర్ ఓన్లీ 2 కంపెనీస్ దట్ ఐ రిమెంబర్. అంటే అప్పటికి నాకు ఒకటే గుర్తొచ్చింది. సో ఒకటి హెట్రో, ఇంకోటి నాట్కో. సో నాట్కో నాకు గుర్తురాల, ఓన్లీ హెట్రో గుర్తొచ్చింది. అండ్ వాళ్ళు ఎంత ఇంకొకటి అపోహ ఏంటంటే ఇంటర్వ్యూకి వెళ్ళంగానే వీళ్ళందరూ గ్రిల్ చేసేస్తారు, చాలా సీరియస్గా ఉంటారు, నిన్ను అంతూ చూస్తారా అనేటువంటిది ఉంటుంది. బట్ అది చాలా మిత్ అండి, చాలా అపోహ అది. వాళ్ళు చాలా అకామిడేటివ్గా ఉంటారు. ఇంకా వాళ్ళు మీకు క్లూస్ ఇస్తారు, మీకు చాలా ఫెసిలిటేట్ చేస్తారు. ఇది డాక్టర్ రెడ్డిసా, ఇంకో కంపెనీ అంటే 4-5 కంపెనీ చెప్పారు వాళ్ళు నాకు. నేను చెప్పాను నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు సార్ యాజ్ ఆఫ్ నౌ అని చెప్పాను. సో ఓకే నో ప్రాబ్లం, సో లెట్స్ మూవ్ ఫర్ సమ్ అదర్ క్వశ్చన్. దాని తర్వాత ఇందాక మనం అడిగినారు వాట్ ఈస్ పోలీసింగ్ అండ్ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ పోలీసింగ్ అని చెప్పి అడిగారు. దాని తర్వాత వస్తే సో ఇండియన్ పోలీస్ అనేటువంటిది
ఇట్స్ ఆబ్జెక్టివ్స్, అంటే ఏ ఆబ్జెక్టివ్స్తో ఇండియన్ పోలీస్ సర్వీస్ అనేటువంటిది స్టార్ట్ చేసామో, ఇండియన్ పోలీస్ సిస్టమ్ని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నామో, ఐ మీన్ బ్రిటిషర్స్ దగ్గర నుంచి తెచ్చుకున్నామో, ఆ పర్పస్ని సర్వ్ చేసిందా అని అడిగారు. నేను ఫ్రాంక్లీ చెప్పాను, మెజారిటీ ఆస్పెక్ట్లో సర్వ్ చేసింది సార్, కొన్ని ఆస్పెక్ట్స్లో మాత్రం సర్వ్ చేయలేదు. సో ఆ లిమిటేషన్స్కి 1 2 3 4 రీజన్స్ ఇవి. సో నేను కానిస్టేబుల్గా చేసేటప్పుడు కూడా నేను చూశాను. సో పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండటం, అండ్ మోరల్ తక్కువ ఉండటం, వర్క్ బర్డన్ ఎక్కువైపోవటం, అండ్ ఈ కొలాబరేటివ్ కరప్షన్ అనేటువంటిది ఉండటం, ఇన్సెన్సిటివ్గా ఉండటం. బట్ ఆల్సో మీరు అంటే కొంచెం ఈ ప్రో గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి కదా, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం అవ్వలేదా? సో ప్రో గవర్నమెంట్ ఆన్సర్స్ ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఏంటంటే అది కూడా మిత్తే. ఓకే, అక్కడ మనం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం వీ కెన్ డూ. ఓకే, సో రాడికల్గా ఉండకూడదు మనం. ప్రాక్టికల్గా ఏమవుతుంది అనేది రాడికల్గా ఉండకూడదు. ఈ గవర్నమెంట్ అనేటువంటిది వేస్ట్, అసలు గవర్నమెంట్ని ఓవర్హాల్ చేయాలి, సో కాన్స్టిట్యూషన్ వేస్ట్, ఇటువంటి చెప్పకూడదు. సో ఆ రాడికల్ అప్రోచ్ ఉన్నటువంటి వాళ్ళు దే ఆర్ అన్ఫిట్ ఫర్ పబ్లిక్ సర్వీస్. ఓకే, సో మనం ఏం చెప్పొచ్చు అంటే, ఎస్ సిస్టంలో ఇటువంటి ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి, వాటిలో ఇటువంటి లోపాలు ఉన్నాయి, వాటిని మనం అడ్రస్ చేసుకోవాలి. అడ్రస్ చేసుకోవాలంటే ఏం చేయాలి, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్లో మనం ఈ ఎఫర్ట్స్ పెట్టాలి. సో నేను వాళ్ళు క్లియర్గా చెప్పడం అనేటువంటి జరిగింది విత్ మై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. సో నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు నేను ఇది ఫేస్ చేశాను, నేను చూశాను, ఇది చేశాను, సో ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి చెప్పడం అనేటువంటి జరిగింది. తర్వాత వస్తే మీరు మరి ఇంత నోబుల్ కదా, సో పోలీస్ సర్వీస్, మరి మీరు ఎందుకు రిజైన్ చేశారు? సో దట్ వాజ్ డైలమా క్వశ్చన్. ఎందుకు మీరు పబ్లిక్ సర్వీస్ కోసం మీరు యూపీఎస్సీకి వచ్చారు, అండ్ దెన్ అదే పబ్లిక్ సర్వీస్ చేస్తూనే మీరు రిజైన్ చేసి వచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ ఇట్? సో నేను చెప్పాను, జెన్యున్గా ఏముందో అదే చెప్పాను. సో మా నాన్నగారు చనిపోవడం జరిగింది, నాకు సివిల్స్ అనేటువంటి ఆస్పిరేషన్ అనేటువంటి ఉండటం జరిగింది, కానీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ నా షోల్డర్స్ పైన ఉండటం వల్ల నేను అప్పుడు వచ్చినటువంటి కానిస్టేబుల్ జాబు దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. దానివల్ల నేను ఏ ఇంటెన్షన్తో జాయిన్ అంటే, ఫస్ట్ నేను నా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకోగలుగుతాను ఎర్నింగ్స్ తోటి, ఎందుకంటే మా నాయనమ్మ మా తమ్ముడు ఉన్నారు. తర్వాత రెండోది, నేను ఎటు తిరిగి పబ్లిక్ సర్వీస్లోకి రావాలి అనుకుంటున్నాను కాబట్టి, అప్పటికి నాకు కానిస్టేబుల్ వచ్చినప్పటికి 19 years. సో నా ఎగ్జామ్ ఎలిజిబిలిటీ రావాలంటే 21 years రావాలి. సో ఆ 2 years నేను పబ్లిక్ సర్వీస్లో ఉండి కొంచెం ఫైనాన్షియల్గా ఎక్స్పీరియన్స్, గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దామని చెప్పేసి నేను జాయిన్ అయ్యాను. కానీ తర్వాత ఫ్యామిలీ కండిషన్స్ అకామిడేట్ చేయలేదు, కొన్ని రోజులు ఎక్స్టెండ్ అయింది అది. సో దానివల్ల నేను కానిస్టేబుల్గా ఉండాల్సి వచ్చింది. తర్వాత వన్స్ మా ఫ్యామిలీ కంఫర్టబుల్గా మా తమ్ముడు ఎర్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను రిజైన్ చేసేసి వచ్చాను. అండ్ డిపార్ట్మెంట్లో నాకు ఇటువంటి ఇన్సిడెన్సెస్ కూడా జరిగాయి. సో మన ఆఫీసర్ అయితే ఇటువంటి ఇన్సిడెన్సెస్ జరగకుండా చేయొచ్చు అని చెప్పేసి నేను ఫీల్ అయ్యానని కూడా వాళ్ళకి కన్వే చేయడం జరిగింది. సో ఇంత జెన్యూన్గా ఆన్సర్ చేయడం వల్ల మీకు ఆ టెన్షన్ కానీ అలాంటిది ఏమి ఉండదేమో కదంటే, అంత సూపర్గా నెవర్ ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు కొంచెం భయం అనిపించింది. నా సెకండ్ అటెంప్ట్ అప్పుడు కూడా నాకు అసలు ఏమనిపించలేదు, చాలా ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ కూల్. తర్వాత జెన్యూన్గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఇంక మనం ఏమి అబద్ధం చెప్పాల్సిన పని లేదు. సో ఐ థింక్ వాళ్ళు దీన్ని అప్రిషియేట్ చేశారేమో అనిపిస్తుంది నాకు జెన్యూన్గా. టాప్ మార్క్స్ వచ్చాయి మీకు, అండ్ హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ సార్? యాక్చువల్లీ నేనేమనుకున్నా అంటే, నాకు కొన్ని క్వశ్చన్స్ రాంగ్గా చెప్పాను. తర్వాత లాస్ట్లో వచ్చేటప్పుడు కూడా వాళ్ళందరూ ఫేస్ని అంటే ఎటువంటి ఎక్స్ప్రెషన్ లేకుండా పెట్టారు. సో అండ్ ఒక క్వశ్చన్ భారత్ రంగ్ మహోత్సవ్ అని అడిగారు కదా, సో అది నాకు తెలియదు. అండ్ ఆ ఇంటర్వ్యూ అంతా అయిపోయినాక నౌ యువర్ ఇంటర్వ్యూ ఈజ్ ఓవర్, యూ కెన్ లీవ్ అని చెప్పారు. చెప్పిన తర్వాత నేను అడిగాను, సార్ ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో వాట్ వాజ్ ద ఫేమస్ ఫెస్టివల్ దట్ యూ ద క్వశ్చన్ యూ ఆన్సర్ ఫర్ వాట్ వాజ్ దట్ ఆన్సర్ అంటే, యూ కెన్ లీవ్. సో బేసికలీ ఎవరైనా చెప్తారు, సో బట్ చెప్పాలా. సో అంతా ఓకే, అది ఆన్సర్ చిన్నది కూడా చెప్పకుండా పంపించేశారు కాబట్టి మైట్ బి దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై పర్ఫార్మెన్స్ ఏమో అనుకున్నా. మెయిన్స్లో ఎఫర్ట్స్ అంటే లాస్ట్ టైం కంటే ఈ టైం కొంచెం మెయిన్స్లో ఎఫర్ట్స్ పెట్టాను నేను. సో మెయిన్స్లో పెరుగుంటాయి, ఇంటర్వ్యూలో లాస్ట్ ఇయర్ కంటే ఏమన్నా కొంచెం తగ్గాయో లేకపోతే అంతే మార్క్స్ వచ్చి ఉంటాయి అనుకున్నా. దెన్ మార్క్స్ చూసినప్పుడు నాకు సర్ప్రైజింగ్ అనిపిస్తుంది, 210 marks. దట్ ఈస్ వెరీ గుడ్. నిజంగానే అంటే ఆ పాయింట్ ఆఫ్ టైంలో మీకు తెలియదు, కానీ తర్వాత రియలైజ్ అయినప్పుడు డెఫినెట్లీ ప్రిలిమ్స్ స్టేజ్లో ఒకలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, మెయిన్ స్టేజ్లో ఒకలాంటి ప్రిపరేషన్ ఉంటుంది, అండ్ ఫైనలీ పర్సనాలిటీ రౌండ్కి ఒక టైప్ ఆఫ్ ప్రిపరేషన్ ఉంటుంది. సో ఇప్పుడు ఆస్పిరెంట్స్కి వాట్ యూ వాంట్ టు టెల్ సార్? ఈ ప్రిలిమినరీ, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ఈ మొత్తం జర్నీలో నాలెడ్జ్ సీకింగ్ అనేటువంటిది దట్ ఇస్ వెరీ ప్రైమరీ థింగ్. నాలెడ్జ్ మనకి ఎటు తిరిగి కావాలి. సో వాట్ ఈస్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ద పాలిటీ అండ్ ద ఎకానమీ, జాగ్రఫీ, హిస్టరీ ఆఫ్ ఇండియా, సో మొత్తం తెలియాలి. సొసైటీ ఆఫ్ ఇండియా అంట, దట్ ఈస్ వెరీ ప్రైమరీ ఎసెన్షియల్ థింగ్, ప్రీ రిక్విజిట్ థింగ్.
అయితే దాన్ని ఆ నాలెడ్జ్ని మనం ఎలా ట్యూన్ చేస్తాం, షేప్ చేస్తాం అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ వేరియస్ స్టేజెస్ అనమాట. ప్రిలిమినరీ స్టేజెస్కి వచ్చినట్టయితే మీరు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండాలి అండ్ క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి. క్లారిటీ ఆఫ్ థాట్, దాంతో ఆ క్లారిటీ ఆఫ్ థాట్ అండ్ కాన్సెప్చువల్ క్లారిటీ ఈ రెండు అనేటువంటిది ఉండాలి. ఉన్న తర్వాత మీకు ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ అనేటువంటిది మీ దగ్గర ఉండాలి. అలా ఉన్నప్పుడు మీరు ప్రిలిమ్స్ని క్లియర్ చేయగలుగుతారు. సో ఫార్ నేను 5 సార్లు ప్రిలిమ్స్ రాశాను. సో 5 సార్లు ప్రిలిమ్స్లో నాకు జనరల్ స్టడీస్లో 100 మార్క్స్ పైనే వచ్చాయి. సో 23లో డిఫికల్ట్ పేపర్ అది, కట్ ఆఫ్ అనేది చాలా డ్రాప్ అయిపోయింది 78కి. బట్ ఐ స్కోర్డ్ 30 మార్క్స్ మోర్ దాన్ దట్. అలా చాలా ఎఫిషియెంట్గా నేను ప్రిలిమినరీలో జనరల్ స్టడీస్ని ట్యాకిల్ చేయడం జరుగుతుంది. అండ్ 2 టైమ్స్ నాకు నా నెగ్లిజెన్స్ వల్ల సీసాట్ని ఫెయిల్ అవ్వడం జరిగింది. ఒకసారి 1 మార్కు, ఇంకొకసారి హ్యూజ్ మార్జిన్తోనే నేను మిస్ అవడం అనేటువంటి జరిగింది. అయితే ఈ ఆస్పెక్ట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ బేసిక్ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్స్ని చదువుకోవాలి. వాటి నుంచి షార్ట్ నోట్స్ తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ చేసి మల్టిపుల్ రివిజన్స్ ఇవ్వాలన్నమాట. మల్టిపుల్ రివిజన్స్ వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటి తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఈ ఎగ్జామ్ని జస్ట్ నాలెడ్జ్ని గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ పాస్ అయిపోవాలి అనే పర్స్పెక్టివ్తో చదివితే యు ఆర్ బౌండ్ టు ఫెయిల్. యూ హ్యావ్ టు మేక్ నాలెడ్జ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. సో ఇప్పుడు మనల్ని ఉంటాము, మనల్ని నా పేరు ఉదయ్ అనుకోండి, మీ పేరు అండ్ లుంబిని. యా, మిమ్మల్ని ఎవరన్నా లుంబిని అని పిలిచినప్పుడు క్రౌడ్లో ఉన్నప్పుడు మీరు ఆటోమేటిక్గా వెనక్కి తిరుగుతారు, అవునా? సో దట్ ఈస్ ఇన్నేట్ నేచర్ ఆఫ్ యూ అండ్ రిఫ్లెక్స్, బికాస్ ఆ కాన్షియస్నెస్ అలా ఫిక్స్ అయిపోయింది మీకు మైండ్లో. ఇప్పుడు ఆర్టికల్ 21 ఉంటుంది సో ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అది చాలా ఇంపార్టెంట్. సో అండ్ ఆర్టికల్ 32 ఉంటుంది, సో ఆర్టికల్ 20, ఇటువంటి వాటన్నిటిని మనం లైఫ్ స్టైల్లో పార్ట్ చేసేసుకోవాలి. అంటే మనం ఏదో గుర్తుపెట్టుకోవాలి నాలెడ్జ్ ఇటువంటిది కాదు, మీరు లైఫ్ స్టైల్లో పార్ట్ చేసుకోవాలి. సో అండ్ నార్త్ ఇండియాలోకి మీరు ఢిల్లీలోకి ఎంటర్ అయ్యాలి, మీకు ఆటోమేటిక్గా అక్కడ వెదర్ గురించి తెలిసిపోవాలి. సో మనం ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కి పైన ఉన్నాము, సో ఇక్కడ ఇన్సులేషన్ తక్కువ ఉంటుంది అండ్ టెంపరేచర్ కొంచెం తక్కువ ఉంటుంది, ఈ టైంలో ఎట్లా ఉంటుంది, ఈ టైం ఇంకా అది మీకు చాలా ఇన్నేట్గా మీ లైఫ్ స్టైల్లో ఉండిపోవాలి. అలా ప్రిపేర్ అవ్వాలి మీరు. సో అది ఎప్పుడు వస్తుందంటే కాన్సెప్చువల్గా మీరు క్లియర్ ఉన్నప్పుడు అండ్ మల్టిపుల్ రివ్యూస్ చేసినప్పుడు మీకు అది సబ్జెక్ట్ అనేటువంటిది అంతగా ఇన్గ్రెయిన్ అయిపోతుంది మీకు మీ పార్ట్ ఆఫ్ లైఫ్లో. అలా చేయాలి ప్రిలిమినరీ. తర్వాత ఎక్కువ ఎంసీక్యూస్ సాల్వ్ చేసి ఎక్కువ ఎర్రర్స్ చేస్తే మీరు అంత బ్లెస్సింగ్ ఫీల్ అవ్వాలి ఎప్పుడు మాక్ టెస్ట్లో. దానివల్ల మీకు కాన్సెప్చువల్ క్లారిటీ పెరుగుతుంది. సో ఎవ్రీ టైం నేను ఒక 100 మార్క్స్ చేయటం అనేటువంటి జరుగుతుంది. తర్వాత వెన్ ఇట్ కమ్స్ టు మెయిన్ స్టేజ్లో మీకు ఆల్రెడీ కాన్సెప్చువల్ క్లారిటీ చెప్పాను, ఓకేనా, క్లారిటీ ఆఫ్ థాట్ చెప్పాను. అయితే మెయిన్స్లో క్వశ్చన్స్ కొన్ని అనలిటికల్గా వస్తాయి. దేర్ ఆర్ 62 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్: ఎలిస్టేట్, ఎవాల్యుయేట్, క్రిటికల్లీ ఎగ్జామిన్, ఎన్యూమరేట్, ఆర్గ్యూ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్, జస్టిఫై, ఇటువంటి క్వశ్చన్స్ వస్తాయి. సో వాటిని ఏ క్వశ్చన్ వస్తే ఎలా రాయాలని తెలియాలి. సో అది నాకు ఆటోమేటిక్గా నేను ప్రీవియస్ రీసెర్చ్ చేయడము అండ్ వీటన్నిటిని చేయడం వల్ల నాకు ఈజీగా అయింది. అలా మీకు ఏ క్వశ్చన్ ఎలా ట్యాకిల్ చేయాలని తెలియాలి. ఆల్రెడీ నేర్చుకుంటున్న ఇన్ఫర్మేషనే ఉంటుంది. సో ప్రిలిమ్స్కి మెయిన్స్కి అదే నేర్చుకున్న ఇన్ఫర్మేషనే ఉంటుంది, కానీ దాన్ని ప్రాసెస్ చేయడంలో ప్రజెంటేషన్లో డిఫరెన్స్. అక్కడ మీరేంటి ప్రిలిమినరీ స్టేజ్లో చూసి ఆన్సర్ని గుర్తుపట్టగలిగితే చాలు, లాజికల్ కోరిలేషన్ చేస్తే. మెయిన్స్లో ఏంటంటే మీరే ఆన్సర్ని ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది డిస్క్రిప్టివ్గా, ఇలా చేయాలి. తర్వాత మీకు ప్రిలిమినరీలో 2 hours ఉంటుంది అండ్ మెయిన్స్లో 3 hours ఉంటుంది, కానీ ఇంటర్వ్యూస్లో లెస్ దాన్ 10 seconds ఉంటుంది. అదే ఇన్ఫర్మేషన్ని యూజ్ చేసి మీరు మీ థాట్ ప్రాసెస్ ఏంటి, మీ పర్సనాలిటీ ఏంటని రిఫ్లెక్ట్ చేయించాలి ఇంటర్వ్యూలో. ఇలా నాలెడ్జ్ అనేటువంటిది బేస్ మీదనే మిగతా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ అనేటువంటి దాన్ని మనం ప్లే చేయాల్సి ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్కి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్ వెరీ ఎసెన్షియల్. సో జనరల్లీ ఇంగ్లీష్ మీడియం బ్యాక్డ్రాప్ నుండి వచ్చిన వాళ్ళకైతే ఇవన్నీ కొంచెం లాంగ్వేజ్ గురించి మళ్ళీ ఒకసారి ఆలోచించకుండా వాళ్ళకి సబ్జెక్ట్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. బట్ మీరు తెలుగు మీడియం బ్యాక్డ్రాప్ నుండి వచ్చారు కదా, సో ఇది మీకు ఇంకా టఫ్ అయి ఉండొచ్చు కదా. సో హౌ డిడ్ యూ డీల్? యాక్చువల్లీ సొసైటీలో ఉన్న పర్సెప్షన్ ఏంటంటే యువర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఆర్ ఇంటెలిజెన్స్ ఈజ్ జస్టిఫైడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈజ్ జస్ట్ ఎ మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్ అంతే. సో ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ మై BA ఇంగ్లీష్ లిటరేచర్, నా గ్రాడ్యుయేషన్ BA ఇంగ్లీష్ లిటరేచర్. సో నాకు ఆరిజిన్ ఆఫ్ ఇంగ్లీష్ దగ్గర నుంచి సో కాంటెంపరీ పోయిటరీ అండ్ లిటరరీ స్టైల్స్ వరకు నాకు తెలుసు. సో బట్ ఏంటంటే నేను ఎందుకు తెలుగు చూస్ చేసుకున్నాను అంటే, మనకి బ్రెయిన్లో ఒక ఇన్ఫర్మేషన్, ఒక క్వశ్చన్ అడిగినప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. రీకలెక్షన్ తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేస్తుంది ఇన్ఫర్మేషన్. సో ఆ ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ అడిగిన దాన్ని డిమాండ్ పడ్డట్టు క్రిటికల్లీ ఎగ్జామినా, ఎవాల్యుయేటా,
ఎక్స్ప్లెయిన్, దానికి తగ్గట్టు మన ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది. ఓకే. అలా అయిన తర్వాత ఇన్ఫర్మేషన్ అనేటువంటి కంపోజ్ అవుతుంది. ఫస్ట్ ఏ పాయింట్, సెకండ్ ఏ పాయింట్, థర్డ్ ఏ పాయింట్ అనేటువంటి లాజికల్గా కంపోజ్ అవుతుంది. అలా కంపోజ్ అయిన తర్వాత బ్రెయిన్ అనేటువంటిది హ్యాండ్కి ఆర్డర్ ఇస్తుంది, యూ గో అండ్ రైట్ ఇన్ ఏ స్క్రిప్ట్ ఫామ్లో రాయమని చెప్పి. అలా చెప్పినప్పుడు మన బ్రెయిన్ హ్యాండ్కి కోఆర్డినేషన్ అవ్వాలి. బ్రెయిన్ ఫాస్ట్గా థింక్ చేస్తూ హ్యాండ్ రాయట్లేదు అనుకోండి, అప్పుడు లేట్ అవుతుంది. బ్రెయిన్ స్లోగా థింక్ చేస్తూ హ్యాండ్ ఫాస్ట్గా రాస్తే మనకి పాయింట్స్ జనరేట్ అవ్వవు. సో బ్రెయిన్ అండ్ హ్యాండ్ కోఆర్డినేషన్, రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్. దాని తర్వాత ఇట్ కమ్స్ టు ప్రజెంటేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ పేపర్. సో దాన్ని చాలా లెజిబుల్గా నీట్గా ప్రజెంట్ చేయడం అనేటువంటి ఇలా 5-6 ప్రాసెస్లు బ్రెయిన్లో జరుగుతూ ఉంటాయి ఏది మనం ఎగ్జామ్ రాసేటప్పుడు. అప్పుడు 10 మార్కర్ క్వశ్చన్ని మనం 7 minutesలో రాయాలి అండ్ 15 మార్కర్ క్వశ్చన్ని 11 minutesలో రాయాలి. సో అంటే మీరు చూడండి, ఒకవేళ నేను ఈ 10 మార్క్స్ క్వశ్చన్ 7 minutesలో రాలేకపోయినా, 15 మార్కర్ క్వశ్చన్ 11 minutesలో రాయలేకపోయినా, ఐఎమ్ లూజింగ్ ద గేమ్, అంతే కదా. సో టైమ్ ఈజ్ ప్రీషియస్. అయితే గ్రామీణ ప్రాంతంలో పెరిగినటువంటి రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 10th ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ కాగ్నేటివ్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో ఆ కాగ్నేటివ్ ప్రాసెస్లో ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఏమిటి ఆ లేయర్ అంటే, ఫస్ట్ వాళ్ళు రీకలెక్షన్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ అనాలిసిస్ చేస్తారు అండ్ ప్రాసెస్ కంపోజ్ చేస్తారు ఆన్సర్ని, ఇన్ఫర్మేషన్ చేసి బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్, అంటే బ్రెయిన్ ఆర్డర్ ఇస్తుంది కదా, యూ గో అండ్ రైట్ దిస్ వన్ అని. ఆ చేసే ముందు ఇంకొక లేయర్ యాడ్ అవుతుంది. ఏంటి ఆ లేయర్ అని అంటే ట్రాన్స్లేషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో మన వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ తెలుగులోనే థింక్ చేస్తారు, తెలుగులో అనాలిసిస్ చేస్తారు, తెలుగులో కంపోజ్ చేస్తారు. కానీ తర్వాత మనం ఇన్ఫర్మేషన్ని ఇంగ్లీష్లోకి, తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. చేసిన తర్వాత అలా ట్రాన్స్లేషన్ చేసినటువంటి ఇంగ్లీష్ స్క్రిప్టే మనం రాయాలి. అంటే నాకు అనవసరంగా ఒక లేయర్ యాడ్ అయింది, నా బ్రెయిన్లో అనవసరంగా ఫంక్షన్ అయింది. అలా ఇప్పుడు ఇది కనుక 30 seconds ఫర్ ఎవ్రీ క్వశ్చన్కి లేట్ అయింది అనుకోండి, 30 seconds అట్లీస్ట్ కేసులో నేను చెప్తుంది 30 seconds. 30 seconds అంటే 20 into 3 23 ప్రతి క్వశ్చన్కి కావాల్సిన టైం పెరుగుతుంది. అంటే ఎవ్రీ 2 questions 1 minute అవుతుంది. అప్పుడు మీకు 10 minutes పోతుంది. అంటే 15 మార్కర్ క్వశ్చన్ ఒకటి రాయలేకపోతారు. అప్పుడు మీరు ఎవ్రీ పేపర్కి ఒక 15 మార్కర్ క్వశ్చన్ వదిలిపెట్టారు అనుకోండి, అప్పుడు 4 and 5 6 questions 6 పేపర్లు ఉంటాయి, ఇంక్లూడింగ్ ఆప్షనల్. 6 into 15 90 మార్కులు వదిలిపెట్టేస్తారు. అండ్ 90 మార్కులు వదిలిపెట్టేస్తే మీరు మన 90 మార్కులకి అటెంప్ట్ చేస్తే మనకి 40 to 45 మార్క్స్ వస్తాయి. అండ్ 40 మార్క్స్ ఇస్ వెరీ హ్యూజ్ మార్జిన్, వెరీ హ్యూజ్ మార్జిన్. సో పీపుల్ ఆర్ లూజింగ్ దేర్ సెలక్షన్స్ ఇన్ 1 mark. అండ్ ఐఏఎస్ అవ్వాల్సిన వాళ్ళు 1 markలో ఐపీఎస్ అవుతారు. నాకు ఈ సంవత్సరం ఇంకొక 9 మార్కులు వచ్చింటే నేను ఐఏఎస్ అయ్యేది. సో యూ కెన్ ఇమాజిన్. సో నేను ఆ డిఫికల్టీని మనం ఓవర్కమ్ చేయొచ్చు, బట్ దట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, ఎనర్జీ, టైం. సో నేను ఎందుకు, ఇప్పుడు నాకు ఆల్రెడీ గవర్నమెంట్ చాయిస్ ఇచ్చింది, సో మనం తెలుగులో వీ కెన్ డూ ఇట్ అని. సో ఎందుకు నేను అనవసరంగా ఎక్స్ట్రా ఎఫర్ట్స్ ఎందుకు తీసుకోవాలి? ఆ ఉద్దేశంతో నేను తెలుగు కన్వీనియంట్గా ఉంది, దాంతో ట్యాకిల్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ దట్ వర్క్డ్ అవుట్. సో దట్ ఈస్ ఇప్పుడు నా వెనక ర్యాంకర్స్ ఐఐటియన్స్ ఉన్నారు, చాలామంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఉన్నారు. సో జస్ట్ లాంగ్వేజ్ ఇట్ ఈస్ ఏ ఎక్స్ప్రెషన్, అంతే, మీడియం ఆఫ్ ఎక్స్ప్రెషన్. దాన్ని పట్టుకొని మీరు ఇంకా నేను ఇంకో ఫ్యాక్ట్ చెప్పాలంటే, నేను ఇప్పుడు మెంటరింగ్ చేస్తున్నాను చాలా స్టూడెంట్స్. సో వాళ్ళు ఐఐటి గ్రాడ్యుయేట్స్ ఉన్నారు అండ్ చాలా రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చినారు, బీటెక్ వాళ్ళు ఉన్నారు అండ్ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నా దగ్గర తెచ్చినప్పుడు కొన్ని పంక్చుయేషన్స్ తప్పు రాస్తారు, కొన్ని టెన్సెస్ తప్పు రాస్తారు, కొన్ని క్లాజెస్ అండ్ ఫ్రేజెస్ తప్పు రాస్తారు. అన్ని సింపుల్ సెంటెన్స్ ఉంటాయి, అంటే సబ్జెక్టు, వెర్బ్, ఆబ్జెక్టు, దానికి యాడ్వర్బ్ కానీ యాడ్జెక్టివ్ కానీ ఒకటి యాడ్ చేస్తారు. ఈ స్ట్రక్చర్లో ఉంటాయి. కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ రాయలేరు వాళ్ళు. అండ్ వాళ్ళు చేసి ఇప్పుడు వాళ్ళు 12 tenses ఉంటాయి, వాటిలో ఈజు, వాజు, ప్రజెంట్ టెన్స్, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పర్ఫెక్ట్ టెన్స్, దాని తర్వాత వస్తే పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, ఇవే యూజ్ చేస్తారు. మాట్లాడే లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. మిగతా టెన్సెస్ ఎక్కడ పోయాయి? సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ సెంటెన్స్ ఎక్కడ పోయాయి? మెనీ క్లాజెస్ ఎక్కడ పోయాయి? ఇడియమ్స్ ఎక్కడ పోయాయి? అండ్ పంక్చుయేషన్స్ తప్పు రాస్తారు. సో ఈ మెనీ థింగ్స్. సో అందుకే నేను ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా ఇట్ డజంట్ మ్యాటర్ యాక్చువల్లీ. సో నేను వాళ్ళ మిస్టేక్స్ కూడా నేను కరెక్ట్ చేస్తాను. నా దగ్గర కొంతమంది వచ్చారు, సో ఆ స్టూడెంట్స్కి ఆ మిస్టేక్స్ అన్నీ నేను రెక్టిఫై చేస్తాను, ఇప్పుడు చేస్తున్నా కూడా ఇన్ఫాక్ట్ అలా. ఓకే. అండ్ ఆల్సో ఈ మనకు ఆప్షనల్ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో
ప్లేస్ ఎ కీ రోల్ అంటారు కదా. సో మీరు పిఎస్ఐఆర్ చూస్ చేసుకున్నారు, అండ్ ఆన్ వాట్ బేసిస్ ఇది చూస్ చేసుకుంటారు సార్ జనరలీ ఆప్షనల్ సబ్జెక్ట్? సో బేసిక్గా నేను ఎలా చూస్ చేసుకున్నాను అంటే, నాకు ఫస్ట్ నుంచి పిఎస్ఐఆర్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో నేను డబుల్ పీజీ చేయటం అనేటువంటి జరిగింది ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ అండ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి. దట్ టు మోర్లీ పాలిటిక్స్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ద పొలిటికల్ థియరీస్ కావచ్చు, ద సివిలైజేషన్ వాల్యూస్ కావచ్చు, లేకుంటే కాన్సెప్ట్స్ కావచ్చు, అండ్ పార్టీస్ అండ్ దేర్ ఫైట్ కావచ్చు, సో మెనీ థింగ్స్. సో ఫస్ట్ నాకు చాలా ఇంట్రెస్ట్ దాన్ని, అదొకటి. రెండోది మెటీరియల్ అవైలబిలిటీ, మూడోది స్కోరింగ్, సో నాలుగోది లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్స్. లాంగ్వేజ్ మీకు తెలియటం వేరే, మీ ఆర్టికులేషన్ని చాలా కన్వీనియంట్గా మెయింటైన్ చేయడం వేరే. సో అది ఆ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటిది. సో పొలిటికల్ సైన్సు, సోషియాలజీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి లాంగ్వేజ్ ఆర్టికులేషన్ స్కిల్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. సో మనం చెప్పేది కూడా ఆ థియరిటికల్ ఫ్రేమ్వర్క్లో చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి, అండ్ దట్ ఈస్ వ్యాక్యూమ్లో నుంచి మనం చెప్పాలి. ఇప్పుడు మనం ఫిజిక్స్, సైన్స్ లేకపోతే అదర్ సైన్సెస్ అనుకోండి, అవేంటంటే మనకి వర్చువల్గా ఎక్కువ ఉండదు. సో ఇప్పుడు ఫిజిక్స్ అంటే మనకి ఫార్ములాస్ ఉంటాయి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఒక ఫిజికల్ ఫీచర్స్. బట్ జస్టిస్ అంటే, అసలు జస్టిస్ అంటే ఏంటి, దట్ వ్యాక్యూమ్లో నుంచి మనం డెరైవ్ చేయాలి. సో అలా మనం ఆర్టికులేషన్ స్కిల్స్ అనేటువంటి ఇంపార్టెంట్. ఇవన్నీ బేసిస్ మీద పెట్టుకొని మనం యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంది. సో ఏ ఆప్షన్లో సక్సెస్ రేట్ ఎక్కువ ఉంది ఏంటి అనేటువంటిది, దాన్ని పట్టుకొని మనం ఇచ్చేయాల్సి ఉంటుంది, ఆప్షన్ సెలెక్ట్ చేయాల్సి. సో మీరు ప్రిపేర్ అవుతున్న స్టేజ్లో మీ చుట్టూ ఉన్న జనాలు మేబీ డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు, అండ్ వన్స్ ఒక్కసారి విక్టరీ అయిన తర్వాత ఇంకొకలా బిహేవ్ చేస్తూ ఉంటారు. ఆ ఎడ్జ్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా, సో మీరు అది నోటీస్ చేశారా? సో మంచి క్వశ్చన్ అడిగారు మీరు. ఇది యాక్చువల్గా నాకేంటంటే ఈ ఎక్స్పీరియన్స్ అయింది. సో నాకు ర్యాంక్ వచ్చినప్పుడు, ర్యాంక్ రానప్పుడు బిహేవియర్ చేంజ్ అనేటువంటిది, పీపుల్ హౌ దే ట్రీట్ మీ అనేటువంటిది నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. సో వాటిలో ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, సో వాళ్ళు ఏంటంటే ఇంకొంచెం పొలైట్గా మాట్లాడటం స్టార్ట్ చేశారు ఒకటి. అండ్ దే ఆర్ గివింగ్ మోర్ వాల్యూ టు మై వర్డ్స్ అనమాట. అంతకుముందు వరకు నేను ఏదైనా చెప్పాను అనుకోండి, దే ఆర్ నాట్ కేరింగ్ యాక్చువల్లీ. సో ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వాళ్ళ కెరీర్ గురించి కావచ్చు, వాళ్ళ గురించి కావచ్చు అన్నారు. అంతేందుకు మా తమ్ముడే ఉన్నారు, సో ఆయనకి నేను ఎన్ని చెప్పినా ప్రాపర్గా వినేవాడు కాదు. ఆఫ్టర్ గెటింగ్ ర్యాంక్ అండ్ హీస్ థింకింగ్, ఓకే మా అన్న చెప్తుంది రైటే కదా అన్నట్టు. ఇలా ఒకటి జరిగింది. రెండోది ఏంటంటే, నా పర్సెప్షన్, నాకు ఇంకోటి జరిగింది. నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు, సో నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు డిస్టిక్లో ఒక గ్రీవెన్స్ కోసంగా నేను ఎస్పీ గారిని కలవటానికి వెళ్ళటం అనేటువంటి జరిగింది. అప్పుడు ఏంటంటే బేసికల్గా అక్కడ క్యాంప్ క్లర్క్స్ ఉంటారు అండ్ ఎస్బీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళందరూ ఉంటారు అనమాట. అయితే అప్పుడు నన్ను కలవనివ్వాల యాక్చువల్ బేసికలీ. సో వాళ్ళ బిజీ కావచ్చు ఒకటి. రెండోది అంటే కొంచెం ఒక నెగ్లిజెన్స్ ఉంటుంది, సో ఇంపార్టెన్స్, ప్రయారిటీ అండ్ ఆల్. సో ఇప్పుడు ఎవరైతే అట్లా నెగ్లిజెన్స్గా గురయ్యానో, సేమ్ అదే పొజిషన్లో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఎస్బీ ఇన్స్పెక్టర్స్ వాళ్ళు నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత నాకే సెల్యూట్ చేసి ఎస్పీ గారిని కలిపించడానికి తీసుకెళ్ళడం జరిగింది. సో అప్పుడు నేను రియలైజ్ అయ్యాను, సో ఇండివిజువల్ కంటే కూడా ఇండివిజువల్ హోల్డ్ చేస్తున్న పొజిషన్స్కి ఇంపార్టెన్స్ ఉంది. బట్ ఇది తప్పదు కొన్ని పోలీసు హైరార్కీలో అండాలి. బట్ హ్యూమన్ అప్రోచ్ అనేటువంటిది ఉంటే అటువంటి డిసడ్వాంటేజెస్ ఉండకూడదు. బేసిక్ లోయర్గా గ్రాస్ రూట్లో ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళ బాస్ని కలిసి చెప్పుకోవడానికి మధ్యలో ఉన్నటువంటి ఇంటర్ఫేస్ని తప్పించి డైరెక్ట్ ఇంటర్ఫేస్ కనుక ఇవ్వగలిగితే బాగుంటుంది అనిపించింది నాకు అప్పుడు. సో దట్ వాస్ వన్ గుడ్ ఎక్స్పీరియన్స్ దట్ ఐ హ్యాడ్ ఫేస్డ్. పర్ఫెక్ట్. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఇప్పుడు మీరు క్లియర్ చేశారు, మంచి ర్యాంక్ వచ్చింది. బట్ ఇఫ్ నాట్ క్లియర్ చేయకపోయింటే వాట్ ఆల్టర్నేటివ్ కెరియర్ వుడ్ యూ హ్యావ్ చూసన్? సో నేను ఎప్పుడైతే అలా థింక్ చేయలేదండి. సో అసలు అంటే ఆల్టర్నేటివ్ కెరీర్ దీనికి వెళ్తా దానికి వెళ్తాను, అసలు దట్ వాస్ నెవర్ ఇన్ మై మైండ్ యాక్చువల్లీ. దీన్ని క్లియర్ చేస్తాను అట్ ఎనీ కాస్ట్, అంతే. ఒకటే కిల్లర్ ఇన్స్టింక్ట్ అనేటువంటి నా మైండ్లో ఉండింది. సో ఆ కిల్లర్ ఇన్స్టింక్టే నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చిందేమో అనిపిస్తుంది, అంతే. అండ్ ఇంకోటి ఏంటంటే, వెన్ యు ఆర్ నాట్ ఇన్ వార్ మోడ్, దెన్ యు ఆర్ ఇన్ ఏ డిఫీటెడ్ పొజిషన్. సో దట్ ఐ బిలీవ్స్ అనమాట. అయితే నేను ఫస్ట్ నుంచి కూడా నాకు ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకోటి ఏంటి అనే క్వశ్చన్ నా మైండ్లోకి రాలేదు ఫ్రాంక్లీ. సో ప్రాబబ్లీ అదే నన్ను ఇంత దూరం ప్రొపైల్ చేసిందేమో, ఇంత డిటర్మైన్డ్గా ఉండటం కోసం అనిపిస్తుంది.
Yeah. That kind of confidence maintain చేశారు మీరు. Okay. Which moment during preparation made you question if it was all worth it అని చెప్పి ఏదైనా పాయింట్ ఆఫ్ టైంలో? అంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టడం వర్త్ ఇటా కాదా అన్నట్టు. యా, నాకైతే ఇంత ఎఫర్ట్స్ పెట్టడం వర్త్ ఇటా కాదా అనేటువంటి సంఘటన ఇప్పుడు, అంటే ఆ ఫేజ్ అయితే ఇప్పుడు రాలేదు. ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మనం, ఎంత ఇన్వెస్ట్ చేసాం, టైం, ఎనర్జీ, కాగ్నిషన్ అండ్ ఎమోషన్స్, ఈవెన్ మెనీ థింగ్స్ వి ఇన్వెస్టెడ్. దీన్ని ఎట్లాగైనా సాధించుకొని తీసుకెళ్ళాలి, ఆ ఫీలింగ్ అయితే వచ్చింది. సో వర్త్ ఇట్టా కాదా అనేటువంటి క్వశ్చన్ అయితే రాలేదు, కానీ దాన్ని ఎట్లయినా సాధించి ఎప్పుడు వచ్చిందంటే ఇంకా స్ట్రాంగ్గా 22లో నాకు ఎఫర్ట్స్ పెట్టినప్పటికి కూడా నాకు ప్రిలిమ్స్ సీసాట్ పోయింది. అది పోయినప్పుడు ఫస్ట్ కొద్ది రోజులు బాధ వేసింది, అసలు ఏంటి ఈ క్వశ్చన్, ఇది ఇయర్ బై ఇయర్ ఇంత డిఫికల్ట్ అయిపోతుంది. ఒక 1 వీక్ అంతా నేను దాని గురించి ఆలోచిస్తా ఉన్నాను, ఇంకేం చేస్తే సీసాట్ అవుతుంది అని చెప్పి. మా తమ్ముడు కూడా నా పక్క నుండి నేను బాధపడే చూడలేక ఆయన ఇంటికి వెళ్ళిపోయారు. సో అప్పుడు నేను అనుకున్నా, ఎట్లయినా దీన్ని సాధించాలి. ఇంత టైము, ఎనర్జీ, ఏజ్, ఎమోషన్, ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఇటువంటి ఏమీ లేకుండా మనం ఒక్కటే ఎగ్జామ్కి వచ్చాము, దీన్ని ఎలాగైనా సాధించుకోవాలి. అది ఒక కిల్లర్ ఇన్స్టింక్ట్ అంతే, అదే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. బట్ ఈ మెంటల్ బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారు? ఎందుకంటే ఇన్ని ఇయర్స్ ఆఫ్ ప్రిపరేషన్లో మైండ్లో ఒక తెలియని ప్రెషర్ ఉంటుంది, సబ్జెక్ట్ సిలబస్ కంప్లీట్ చేసినా చేయకపోయినా కైండ్ ఆఫ్ ప్రెషర్ ఉంటుంది కదా, సో అది ఎలా మేనేజ్ చేస్తారు మీరు? మీరు సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అంటే ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే, యూ విల్ బీ బ్రోకెన్ మెంటలీ. సో అంటే సివిల్స్ ప్రిపేర్ అవుతున్నారు అని అంటే మీరు దేనికి సిద్ధపడాలంటే, ఐఏఎస్, ఐపీఎస్ ఇటువంటి పొజిషన్స్ వస్తాయి అనేటువంటి హ్యాపీనెస్ అండ్ గ్లోరీ ఉంటుంది చూసారు. దానికంటే కూడా ఈ ఎగ్జాము మిమ్మల్ని ఎమోషనల్గా బ్రేక్ చేస్తుంది, ఎమోషనల్గా బ్రేక్ చేస్తుంది, ఫైనాన్షియల్గా బ్రేక్ చేస్తుంది, అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ వర్తా కాదా అన్నట్టు చేస్తుంది. అండ్ ఈ ఎగ్జామ్లో మీకు అసలు మీరు ఎందుకు వచ్చామా అన్నట్టుగా కూడా చేస్తుంది. అండ్ మెనీ థింగ్స్ అనమాట ఈ ఎగ్జామ్లో. ఇట్ మేక్స్ యూ, బ్రేక్స్ యూ అండ్ క్రాక్స్ యూ, అండ్ మీ మెంటల్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అండ్ డిస్ఫంక్షన్ చేసేస్తుంది. ఎప్పుడైతే మీరు వీటన్నిటిని తట్టుకొని నిలబడతారో దాని తర్వాత అది ఒక గిఫ్ట్ ఇస్తుంది. సో ద ప్రీషియస్ గిఫ్ట్. అట్ ద టైమ్, బై ద టైమ్ మీరేంటంటే చాలా స్ట్రాంగ్ అయిపోతారు ఇండివిజువల్గా. ఇప్పుడు నాకు చాలామంది మెసేజ్ చేయటం, ఎట్లా హౌ వాజ్ ద సెలబ్రేషన్స్ అండ్ అని, సో హౌ ద సెలబ్రేషన్స్ ఆర్ గోయింగ్ అన్న. నేను ఫ్రాంక్గా వాళ్ళకి చెప్పాను, సో నాకైతే పెద్ద ఎక్సైట్మెంట్ ఇదేమీ అనిపించట్లేదు, బికాస్ లాట్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చూసిన తర్వాత నేను ఆ సెలబ్రేషన్ మోడ్ అండ్ ఆల్ అవన్నీ చాలా కామన్ అనిపిస్తుందేమో అనిపించి మెసేజ్ చేయడం జరిగింది. సో ఫ్రాంక్గా ఒక మాటలో చెప్పాలంటే, మీరు సివిల్స్ సాధించాలి అని అనుకుంటున్నారు అని అంటే, సో మీరు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. వర్స్ట్కి ప్రిపేర్ అవ్వాలంటారు. యా, యూ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్. And what's one myth about UPSC preparation that you think needs to be broken? 24 గంటలు 18 గంటలు చదివితే మీరు ఐఏఎస్, ఐపీఎస్ అయిపోతారు. అసలు అది చాలా తప్పు. ఒకటి అది దట్ నీడ్స్ టు బి బ్రోకెన్. అండ్ ఆల్సో ఒక పర్సెప్షన్ ఉంటుంది కదా, యూపీఎస్సీ రాయాలి, సివిల్స్ రాయాలి అనుకుంటే, సివిల్స్ ర్యాంక్ రావాలి అనుకుంటే యూ నీడ్ టు నో ఎవ్రీథింగ్ అండర్ ద సన్ అని చెప్పేసి ఆ పర్సెప్షన్ ఉంటుంది. అది ఎంతవరకు రైట్, ఎంతవరకు రాంగ్? అది కరెక్టే, అండ్ యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. బట్ దానికి కూడా ఒక డెఫినేషన్ అనేటువంటి, డిఫైన్డ్ సిలబస్ అనేటువంటిది ఉంటుంది. సో ఆ సిలబస్ని మీరు, అంటే యూ నీడ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అండర్ ద సన్. ఇన్ఫ్యాక్ట్ ప్రిలిమినరీ స్టేజ్లో, మెయిన్ స్టేజ్లో అది అవసరం లేదు. అండ్ ఇప్పుడు ప్రిలిమినరీ స్టేజ్లో వాళ్ళు అనుకున్నదే ఆన్సర్, అండ్ వాళ్ళు ఎక్కడి నుంచి అని క్వశ్చన్ ఇవ్వచ్చు. సో అందుకని ఎనీథింగ్ అండర్ ద సన్ కెన్ బి గివెన్. మెయిన్స్లో ఏంటంటే సిలబస్ డిఫైన్ చేస్తారు, దాన్నే ఇస్తారు, అప్పుడు మనం అనుకున్నదే ఆన్సర్, మనం రాసిందే ఆన్సర్. అండ్ ఇంటర్వ్యూలో మనం చెప్పిందే ఆన్సర్. So there is no right and wrong interview law. So it entirely depends on how you perception and how efficiently you are in a position to justify your answer. Okay. And also, what's the most overrated advice aspirants keep hearing? ఎక్కువ టైం చదువు అనేటువంటి, యా అదొకటి. ఇంకొకటి ఏంటంటే అసలు సోషల్ లైఫ్ని తీసి పక్కన పడేసేయి అనేటువంటిది కూడా ఇంకొకటి. సో ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ ఆల్సో మిస్గైడెడ్ విత్ దట్ advice. Okay. And also ఈ ఇయర్ ర్యాంక్స్లో 11th ర్యాంక్ వచ్చిన అమ్మాయి స్టేటెడ్ దట్ అసలు ఫోనే యూస్ చేయలేదు నేను అని చెప్పేసి. Yeah, that's very good advice actually. I was about to tell.
ఫోన్ నాకు ఫస్ట్ నేను చెప్పాను కదా మీకు ఫార్మేటివ్ ఇయర్స్లో నా దగ్గర ఫోన్ లేదు. ఓకే, స్టార్టింగ్ యా, కీప్యాడ్ ఫోన్ ఉండేది. ఆ ఫోన్ కూడా సైలెంట్లో పడేసి ఎక్కడో మన బుక్స్లో మధ్యలో ఎక్కడో పడేసేది. మా నాయనమ్మ అవసరం అయితే నాకు 10 సార్లు 15 సార్లు ఫోన్ చేసి ఎప్పుడో ఒకసారి ఎత్తుతా, రోజులో 2 రోజులకు ఒకసారి చూస్తా ఏమొచ్చినాయి అని. ఆమె ఫోన్ చేసిండు, అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏడుస్తా, నేనున్నాను అనుకున్నావా, చచ్చిపోయాను అనుకున్నావా అంటుంది. దానివల్ల మనకి ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ ఈజ్ ఎ కిల్లర్ మిషన్ నా ఉద్దేశంలో. ఇట్ కిల్స్ యువర్ టైమ్, ఎనర్జీ, యువర్ కాగ్నిషన్, యువర్ క్రియేటివిటీ, యువర్ ఎఫిషియన్సీ, యువర్ రిటెన్షన్ కెపాసిటీ అండ్ యువర్ డోపమైన్ రిసెప్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్ కిల్స్. సో తర్వాత నాకు అన్ఫార్చునేట్గా నాకు ఒక ఫ్రెండ్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది, ఒక మొబైల్, యోగి అని. సో తను గిఫ్ట్ ఇచ్చాడు. అండ్ తర్వాత ఏమైందంటే ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ర్యాపిడో, ఇవి జర్నీస్ అండ్ కొన్ని టికెట్ బుక్ చేసుకోవడాలు, సో ఫుడ్ ఆర్డర్స్, పేమెంట్స్, దీని అందుకే నేను మొబైల్ని నెసెసరీ ఈవిల్ అంటున్నా. సో నెసెసరీ ఈవిల్, దాన్ని ఆ ఈవిల్ని కట్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనకి మన దగ్గర రాక్షసుడు ఉంటే సీసాలో పెట్టి బంధిస్తాం కదా, సో అలా ఈ సివిల్స్ ప్రిపరేషన్ అంటే లాస్ట్ ఇయర్ అటెంప్ట్, అంత ముందు ఇయర్ అటెంప్ట్, నాకు ఎగ్జామ్స్ నియర్ అయ్యే ముందు ఒక 2 months ముందు దాన్ని లాకర్లో పెట్టేస్తాం. సో కీప్యాడ్ ఫోన్ ఒకటి తీసుకొని దానిలో సిమ్ వేసుకుంటా. దట్స్ వెరీ జెన్యూన్ అడ్వైస్ దట్ ఐ వాంట్ టు గివ్ టు ద ఆస్పిరెంట్. ఇఫ్ యూ వాంట్ టు క్రాక్ ద సివిల్ సర్వీస్, యూ డంప్ యువర్ స్మార్ట్ ఫోన్ అంతే. హ్యావ్ ల్యాప్టాప్ అండ్ దాని నుంచి నేర్చుకోండి. ఎంత ఐరనీ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని ఇన్స్టాగ్రామ్లో మోటివేషన్ వీడియోస్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. టైం వేస్ట్ చేయకూడదు అనేటువంటి రీల్స్ చూస్తూ టైం వేస్ట్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఐరనీ ఆఫ్. కొంతమంది దానికి ఇచ్చే రీజనింగ్ ఏంటంటే దాంట్లో కూడా అప్డేట్స్ వస్తాయి కదా, అప్డేట్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో వన్ అనదర్ ఆర్గ్యుమెంట్. అయితే మీకు మొబైల్ ఉన్నటువంటి దానివల్ల మీకు అప్డేట్స్, లెర్నింగ్ ఉంటుంది. అది ఆ లెర్నింగ్ అనేటువంటి 10 to 15% ఉందనుకోండి, దానివల్ల ఈ డిస్ట్రాక్షన్ 85%. సో దట్ ఈస్ వై ఐఎమ్ అడ్వైజింగ్ నాట్ టు హ్యావ్ మొబైల్ ఫోన్, యూ జస్ట్ అడాప్ట్ ల్యాప్టాప్. ఓకే, పర్ఫెక్ట్. అండ్ వన్ పర్సనల్ హ్యాబిట్ దట్ యూ థింక్ గేవ్ అన్ ఎడ్జ్ ఓవర్ అదర్స్? మీకు సెల్ఫ్గా నాకు ఎట్లా ఉంటుందంటే సబ్జెక్ట్ని కంప్లీట్గా నేర్చుకోవాలి. అండ్ ఐ విల్ ఇన్వెస్ట్ అనదర్ మైల్ అనమాట. సో ఒక మెటీరియల్ దగ్గర ఉందనుకోండి, సో వాళ్ళు ఆ మెటీరియల్ని లిమిటెడ్గా చేసుకుంటూ చేయటం జరుగుతుంది. నేనేం చేస్తాను అంటే మెటీరియల్ని ఉంచుకుంటా, అది బేస్ మెటీరియల్, దానికి కొంచెం వాల్యూ అడిషన్స్ అనేటువంటివి చేస్తాను. సో అదొకటి. ఇంకోటి ఏంటంటే గట్ ఫీలింగ్. ప్రిలిమ్స్లో గట్ ఫీలింగ్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్. అందరు క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలంటే షివర్ అవుతుంటారు. బట్ నేను కంఫర్టబుల్గా గట్ ఫీలింగ్ తోటి నా ఇంట్యూషన్ని ఫాలో అయిపోతాను. సో ఆ గట్ ఫీలింగ్ వల్ల నాకు ప్రిలిమ్స్లో ఎవ్రీ టైం 100 marks పైన వస్తాయి. నైస్. అండ్ ఇఫ్ యూ హ్యాడ్ జస్ట్ 6 months టు ప్రిపేర్ ఫ్రమ్ స్క్రాచ్, హౌ వుడ్ యూ అప్రోచ్ ఇట్ డిఫరెంట్లీ? 6 months ఒకటి నాకు ఈ ఎగ్జామ్ డిమాండ్ తెలిస్తే ఒక విధంగా అప్రోచ్ అవుతా, డిమాండ్ తెలియనప్పుడు ఒక విధంగా అప్రోచ్ అవుతా. బట్ ఇన్ఫ్యాక్ట్ టు టెల్ యూ ఫ్రాంక్లీ 6 monthsలో అయితే ఎగ్జామ్ క్లియర్ అవ్వదు. బట్ సిన్స్ యూ ఆస్క్డ్ ద హైపోథెటికల్ క్వశ్చన్ అండ్ ప్రీసింగ్ ద ఇఫ్ క్వశ్చన్, సో ఐ విల్ ఆన్సర్. ఒకటేంటంటే మీకు ఈ ఎగ్జామ్ డిమాండ్ అర్థమైంది అనుకోండి, యూ టేక్ బేసిక్ నోట్స్, బేసిక్ ఎన్సీఆర్టీస్ అండ్ స్టాండర్డ్ బుక్స్, యూ మేక్ ప్రాపర్ షార్ట్ నోట్స్. ఈ 6 monthsలో చేయగలుగుతారు దాన్ని. ఎక్కువ టైము అదే మాన్స్టర్ వర్క్గా చేస్తూ పోతే, అలా చేయడం వల్ల మీకు నోట్స్ ప్రిపేర్ అవుతుంది అండ్ రాయటం వల్ల 100 times రివిజన్ చేసినట్టు అవుతుంది. దెన్ యూ కెన్ గో ఫర్ ఎగ్జామ్ డైరెక్ట్లీ. సో మోస్ట్లీ క్లియర్ అవుతుంది ప్రిలిమినరీ. తర్వాత మెయిన్స్ మాత్రం ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. ఓకే, అది నెక్స్ట్ అటెంప్ట్కి. అండ్ ఆల్సో యూపీఎస్సీ సిలబస్లో కూడా మల్టిపుల్ చేంజెస్ జరిగాయి. అండ్ ఆల్సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కూడా చాలాసార్లు చేంజెస్ అవ్వాలి అని చెప్పేసి, ఒకసారి సీసాట్ ఉంచాలి అని, సీసాట్ తీసేస్తారు అని కూడా వచ్చింది. అండ్ ఆల్సో ఆప్షనల్ సబ్జెక్ట్లో కూడా దాని గురించి చేంజెస్ అవుతాయి కదా. సో ఇఫ్ గివెన్ ఏ ఛాన్స్ మీరు ఎలాంటి చేంజ్ ఏదైనా చేయాలి అనుకుంటే వాట్ వుడ్ ఇట్ బి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ సో నేనేం చేస్తానంటే చేంజెస్ అనేటువంటి తీసుకొస్తే ప్రిలిమినరీని 100 questions కాకుండా 300 questions పెడతాను. 300 questions. దానివల్ల ఏమవుతుంది, జస్ట్ ఒక 100 questions ఎక్కడి నుంచో ర్యాండమ్గా తీసి మీరు ఒక పిల్లవాడి నాలెడ్జ్ స్పెక్ట్రాన్ని మీరు మెజర్ చేయడం కరెక్ట్ వే కాదు నా ఉద్దేశంలో. 300 questions ఇస్తే ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ తెలియకపోయినా ఇంకో క్వశ్చన్ తెలుస్తుంది. అండ్ ప్రాపర్గా ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఆ స్పెక్ట్రంలో చేయటం జరుగుతుంది. ఇప్పుడు ఒక 100 questions ఇస్తారు, అండ్ ఎవ్రీ చాప్టర్ నుంచి ఎవ్రీ సబ్జెక్ట్ నుంచి 15 questions వస్తాయి. సో ఒక 15 questions తోటి మీరు ఎంటైర్ నాలెడ్జ్ని జడ్జ్ చేయలేరు. ఒకటి దానివల్ల చాలామంది కట్ ఆఫ్లో 1/2 mark 1 markతో పోతూ ఉంటారు. ఒకటి దాని తర్వాత మెయిన్స్లోకి వస్తే ఆప్షనల్ తీసేస్తాను. సో దట్ ఈస్ గివింగ్ అన్డ్యూ అడ్వాంటేజ్. దాంతోపాటు నేనేం చేస్తానంటే ఆప్షనల్ తీసేసి ఇంకో 2 జనరల్ స్టడీస్ పేపర్స్ని వాటి బదులు ఇంట్రడ్యూస్ చేస్తాను. వేరే ఏదైనా సబ్జెక్ట్ అంటే ఒకటి ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ, సో బికాస్ దీస్ డేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ.
ఐ బిలీవ్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అని చాలా అవేర్నెస్ ఉండాలి అడ్మినిస్ట్రేటర్స్కి అండ్ ఆల్. ఇన్ఫ్యాక్ట్ నాకున్నటువంటి ఎస్టిమేషన్ ఏంటంటే ఫ్యూచర్లో మనిషి మరణాన్ని జయిస్తాడని ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకనంటే ఇప్పుడు మన కాగ్నిటివ్, ఇప్పుడు ఎలాన్ మస్క్ న్యూరల్ నెట్వర్క్ దానికి సంబంధించి బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ చిప్ ఇవన్నీ తీసుకొచ్చారు. ఇప్పుడు యూ జస్ట్ ఇమాజిన్ దట్ ఇప్పుడు మీరు నేను మాట్లాడుతున్నాం అంటే మన బ్రెయిన్ కాగ్నిటివ్ ఫంక్షన్స్ అనేటువంటి పనిచేస్తున్నాయి అండ్ దట్ ఈస్ గివింగ్ ద వోకల్ ఎక్స్ప్రెషన్స్ అంటే మాట్లాడే వాయిస్. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ హ్యూమన్ లైక్ థింకింగ్ అనేటువంటి దాని కెపాసిటీకి రీచ్ అవుతుంది నియర్ ఫ్యూచర్. దాన్ని ఏఐ, ఇప్పుడు ఏఐ అంటున్నారు, తర్వాత ఫ్యూచర్లో దాన్ని ఏజీఐ అంటారు, ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు జస్ట్ సింపుల్గా ఒక చిప్ నా బ్రెయిన్లో పెట్టి నాకున్నటువంటి కాగ్నేటివ్ ఎబిలిటీస్, నాకున్నటువంటి మెమరీస్, సో నా బ్రెయిన్ ఇప్పటి వరకు అక్వైర్ చేసినటువంటి లాజిక్స్, రీజనింగ్స్ అంటే ఎవ్రీ ఇన్ఫర్మేషన్ని ఎగ్జాక్ట్ ఒక చిప్లోకి కాపీ చేయగలిగారు అనుకోండి. కాపీ చేయగలిగినప్పుడు ఆల్రెడీ కంప్యూటర్స్ అనేటువంటి ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ని ప్రాసెస్ చేసే స్టేజ్కి రీచ్ అవుతున్నాయి కదా. సో అప్పుడు మన ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ కూడా కంప్యూటర్స్ ఆ చిప్ని బేస్ చేసుకొని ప్రాసెస్ చేయగలుగుతాయి. అది చేసిన తర్వాత అప్పుడు ఏమవుతుందంటే నేను వాటికి కనుక వోకల్ ఎక్స్ప్రెషన్, నా బ్రెయిన్ ఇచ్చేటువంటి న్యూరల్ సిగ్నల్స్ని వోకల్ ఎక్స్ప్రెషన్స్లోకి మార్చాను అనుకోండి, సేమ్గా ఆ కంప్యూటర్ అనేటువంటిది నా న్యూరల్ నెట్వర్క్ బేస్ చేసుకొని నా మెంటల్ క్యాలిబర్ అండ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా నన్ను రెప్లికేట్ చేస్తుంది. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అనదర్ కంప్యూటర్ హ్యావింగ్ ద నేమ్ ఆఫ్ ఉదయ్. సో దాన్ని అటువంటి కంప్యూటర్ని గ్రాడ్యువల్గా సైజ్ తగ్గించేసి ఒక హ్యూమనాయిడ్ రోబోట్లో కనుక ఇన్వెస్ట్ చేసి సిమిలర్గా నాలాంటి రూపాన్ని కనుక ఇచ్చారనుకోండి, దెన్ ఐఎమ్ ఇన్విన్సిబుల్, ఇంకా సో ఇమ్మోర్టల్. ఇంకా అలా అయ్యేటువంటి స్టేజ్ అనేటువంటిది నియర్ ఫ్యూచర్లో జరుగుతుందని నా అభిప్రాయం. మీరు చెప్పిన ప్రాసెస్ చేసుకోవడానికి నాకు చాలా టైం పట్టేలా ఉంది. ఓకే, అండ్ ఆల్సో మీరు చెప్పినట్టుగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం కదా, నెగిటివ్ మార్కింగ్ పెడతారా లేదా? ఖచ్చితంగా పెడతాను అండి, నెగిటివ్ మార్కింగ్ పెడతాను. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక పేపరు, అండ్ ఎకానమీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, మీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఒక పేపర్ పెట్టాలి. తర్వాత ఎకానమీ, ఎంటైర్లీ ఎకానమీ ఒక పేపర్ పెట్టాలి. అండ్ ఐఆర్ అనే దానికి ఒక పేపర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. సో సిన్స్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ ఆల్సో రిక్రూటెడ్ త్రూ దిస్ ప్రాసెస్ ఓన్లీ కదా. సో అందువలన ఒక ఐఆర్ పేపరు అండ్ ఒక ఎకానమీ అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీని అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అలాగే ఉంచి ఒక ఎక్స్ట్రా 2 పేపర్స్ని యాడ్ చేస్తాను. సో ది ఎంటైర్ అప్పుడు ఈక్వల్ బ్రియం అనేటువంటిది మెయింటైన్ చేయగలం. వాట్స్ అ ఫెయిల్యూర్ ఆర్ లో పాయింట్ ఇన్ యువర్ లైఫ్ దట్ యాక్చువల్లీ హెల్ప్డ్ యూ ఇన్ ద ఎగ్జామ్? సో మా నాన్నగారు చనిపోవటం, చనిపోయేటప్పుడు నాకు చెప్పినటువంటి ఒక మాట, ఇది ఈ ఎగ్జామ్ నేను క్రాక్ చేయడానికి నాకు బాగా ఇదైంది. సో పొన్నూరు అంటే నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో మా నాన్నగారు నా చేతుల్లోనే చనిపోవడం జరిగింది. అది చనిపోయేటప్పుడు నాకు ఒక మాట చెప్పారు, సో నువ్వు ఏదైనా చేస్తావని నాకు కాన్ఫిడెన్స్ ఉందరా, కానీ చిన్నోడు అలా చేయడు, వాడు మాత్రం జాగ్రత్త అని చెప్పాను. అలా చెప్పినప్పుడు నాకు అదే మాట పదే ఎప్పుడైనా నేను ఈ ఎగ్జామ్ క్రాక్ చేస్తానా లేదా, లేకపోతే ఏంది దీని పరిస్థితి అన్నప్పుడు ఆయన అన్నమాట నాకు మైండ్లోకి వస్తుంది. సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ రాన్నాయి. అది అట్లా అనుకున్నప్పుడు ఏంటంటే ఆయనే డైరెక్ట్ నా ఎదురు వచ్చి అన్నారేమో అన్నంత ఎట్లా అనిపిస్తుంది అనమాట. సో అదైతే ఆ లోయెస్ట్ పాయింట్. సో యాక్చువల్గా మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, ప్లస్ మా అమ్మగారు కూడా నా ముందే చనిపోయారు. సో అంటే బేసిక్గా నేను దురదృష్టం అన్నాను. సో మా అమ్మగారు చనిపోయినప్పుడు నేను ఏడవలేదు, ఎందుకంటే అప్పుడు నాకు తెలియదు అంటే మరణం అంటే ఏంటిది, డెత్ అంటే ఏంటిది అనేది తెలియదు. ఆమె పెస్టిసైడ్ కన్జంప్షన్ అంటే తాగారు, ఇట్లా కడుపు ఇట్లా పట్టుకొని స్టమక్ దగ్గర పడిపోయారు అలా, అంటే ఏమవుతుంది అనేటువంటి నాకు తెలియదు. అంటే అంత టెండర్ ఏజ్ అనేటువంటి మరణం అనేటువంటి. తర్వాత నేను మా నాన్నగారు చనిపోయే టైంకి కాలేజీలో చాలా బాగా చాలా బుక్స్ చదువున్నాను, తర్వాత పార్ట్ టైం జాబ్స్ చేస్తున్నాను. అండ్ హ్యావ్ సీన్ ద వర్స్ట్ ఫేజెస్ ఆఫ్ మై లైఫ్. అంటే పూరీలు ఉండేది మాకు. సో మా నాన్నగారు లారీ డ్రైవర్ చేసేటువంటి వాళ్ళు, మా నాయన కూరగాయలు అమ్మేవారు. సో అటువంటి అన్ని స్ట్రగుల్స్ పడి ఓకే మరణం అనేటువంటి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్. అలా మా అమ్మగారు చనిపోయినప్పుడు ఏడవలేదు, కానీ మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడవలేదు. కానీ తర్వాత వాళ్ళు ఇప్పుడు నాకు గుర్తొస్తారు కదా, ఇప్పుడు ఖచ్చితంగా మా అమ్మగారు మా నాన్నగారు ఉంటే మాత్రం నేను 21-22 ఇయర్స్కే సివిల్స్ కొట్టేవాడిని, అది మాత్రం డ్యామ్ షూర్. ఎందుకంటే వాళ్ళు ఉంటే నేను కానిస్టేబుల్గా చేసేవాడిని కాదు, వాళ్ళుంటే నేను సివిల్స్ సీక్రెట్గా ప్రిపేర్ అవ్వాల్సిన పని ఉండేది కాదు. సో వాళ్ళుంటే ఖచ్చితంగా నన్ను మానిటర్ చేసేవాళ్ళు. సో ఇలా జరిగేది అనమాట. ఖచ్చితంగా వాళ్ళు ఆ సపోర్ట్ ఉంటే నేను ఖచ్చితంగా 21-22 ఇయర్స్కి క్రాక్ చేసేవాళ్ళు. అలా మా నాన్నగారు ఆ వర్స్ట్ ఫేజ్ చూశాను, ఇంకేంటి చూడాల్సిందే. సో అలా నాకు అనిపించింది అనమాట. సో ఆ లో పాయింట్ అనేటువంటిది
నేను సివిల్స్లో రెసిలియన్స్ మెయింటైన్ చేయడం కోసం ఇంకెటువంటి ఫెయిల్యూర్ అయినా ఎంత మెంటల్ షార్ట్ మీకు ఎంతకు ముందు చెప్పాను. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్స్, డూ ప్రిపేర్ ఫర్ మెంటల్ బ్రేక్డౌన్ and do prepare for humiliation, do prepare for self-doubt, do prepare for criticism from the peer group or relatives, do prepare for the constraints, do prepare for the mental cognitive barriers, and do prepare for the investing lot of time, energy, and do prepare for ready to do the nishkam karma. So these are all things are very important. ఓకే. అండ్ సీక్రెట్గా ప్రిపేర్ అవ్వడానికి అంటే నేను జాబ్ రిజైన్ చేసింది మా నాయనమ్మకి చెప్పలేదు, ఎందుకంటే ఆమె రిజైన్ చేస్తే మళ్ళీ బాధపడుతుంది. సో అది నేను రిజైన్ చేసేసాను. అది మా మామయ్య గారికి మా ఫ్రెండ్ యోగి అని ఉన్నారు, వాళ్ళ ఒక్కరికే తెలుసు. అలా నేను రిజైన్ చేసిన విషయం చెప్పకుండా సో ఉన్నా అనమాట. జాబ్ వచ్చిన తర్వాత ఆమెకి చెప్పడం జరిగింది. మీ నాన్నమ్మతో మీకు మంచి బాండింగ్ ఉంది కదా సార్? అవును, సో చాలా మంచి బాండింగ్. సో ఆమె ఏంటంటే మాకు మదర్ లేని లోటుని ఆమె తీర్చారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై గ్రాండ్ మదర్. సో దట్ ఈస్ ఎస్, ఫైనలీ మీరు అనుకున్న ఆ గోల్ రీచ్ అవుతున్నారు అండ్ ఐపీఎస్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ ఆల్సో మీరు యాజ్ అ పోలీస్ సర్వెంట్, యాజ్ అ ఐపీఎస్గా ఉన్నప్పుడు వాట్ ఈస్ ద కైండ్ ఆఫ్ చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ అనేది ఇట్స్ అఫ్ కోర్స్ అంటే చాలా జనరలైజ్డ్ క్వశ్చన్ అయినప్పటికీ కూడా అఫ్ కోర్స్ మీరు ఏదో ఒక చేంజ్ అనేది మీ నుండి స్టార్ట్ అవుతుంది కదా. సో వాట్ వుడ్ దట్ బి? సో ఐ ఫీల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాను. ఐ ఫీల్ ఇట్ ఈస్ ఎ వెరీ రేర్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ దట్ ఐఎమ్ హ్యావింగ్. సో ఎంటైర్ నేషన్లో నాకు తెలిసి ఐఎమ్ ద సెకండ్ వన్ ఫ్రమ్ కానిస్టేబుల్ టు ఐపీఎస్ అవటం. అంటే వెరీ గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ హైరార్కీ నుంచి అండ్ వాళ్ళకి బాస్ యూనిట్ ఆఫీసర్ అయ్యేటువంటి హైరార్కీకి రీచ్ అవటం అనేటువంటి. దానివల్ల నాకేంటంటే పోలీస్ సిస్టంలో ఉన్నటువంటి గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ తెలుసు, ద మిడ్ రేంజ్ ప్రాబ్లమ్స్ తెలుసు, అండ్ టాప్ హైరార్కీలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తెలుసు. సో పోలీస్ మిత్రులు కానిస్టేబుల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా వర్క్ ప్రెజర్ ఉంటుంది. అండ్ దే ఆర్ ద వన్ హూ హ్యాస్ టు ఫేస్ ద అప్రిషియేషన్ అండ్ క్రిటిసిజం అట్ ద గ్రౌండ్. సో పోలీస్ వాళ్ళని ఇప్పుడు కానిస్టేబుల్ని దారిలో చూస్తే సో ఫస్ట్ భయపడతారు, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత చూడరా ఈడు అట్టా ఇట్టా అని క్రిటిసైజ్ చేస్తారు. సో అంటే అదొక నెగిటివ్ ఇమేజ్ ఒకటి. దాంతోపాటు వాళ్ళు వర్క్ ప్రెజర్ ఫీల్ అవుతారు, వాళ్ళకి సెలవులు ఉండవండి అసలు. సో ఆ సండే ఉండదు, మండే ఉండదు, పండగ ఉండదు. పండగప్పుడు అందరూ ఇంట్లో ఉండి హ్యాపీగా ఉంటారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దాన్ని తీసుకొని వచ్చి ది గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి సిబ్బంది ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అట్లీస్ట్ వీక్లీ 1 ఆఫ్ కూడా ఉండదు వాళ్ళకి. సో అటువంటి వీక్లీ ఆఫ్లు, వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న కన్స్ట్రెయిన్స్, సో టీఏడిఏ బిల్లులు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు బీయింగ్ ఏ యూనిట్ ఆఫీసర్గా వాళ్ళు డైరెక్ట్గా నాకు ఏదైనా వాళ్ళ సమస్యను చెప్పుకునే స్ట్రీమ్ లైన్ చేస్తాను. సో నేను ఏదైతే ఫేస్ చేశానో డైరెక్ట్ యూనిట్ ఆఫీసర్ దగ్గరికి అలాంటి మధ్యలో దేవుడు వరం ఇచ్చాడు కానీ పూజారి అడ్డుకున్నాడు అన్నట్టు. సో అటువంటి మధ్యలో మిడిల్ కన్స్టెన్స్ అయితే ఏమీ పెట్టను. తర్వాత వాళ్ళ హెల్త్ ఆస్పెక్ట్లో ఏదంటే వాటిని చేయగలుగుతాను. అండ్ పోలీస్ ఇమేజ్ బిల్డింగ్ అనేటువంటి దాన్ని కూడా నేను అడ్రస్ చేస్తాను. సో ఇలా ఇన్నోవేటివ్గా ఇనిషియేటివ్స్ని తీసుకొస్తానండి. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ ఆల్సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ మీ గురించి విన్నది, ఇప్పుడు అంబులెన్స్ 108 ఉంది, అలాగే సేమ్ యానిమల్స్కి కూడా తీసుకురావాలి. అవును, ఖచ్చితంగా తీసుకొస్తానండి. ఇది ఇట్ ఈస్ ఇన్ స్ట్రీమ్ లైన్, ఆల్మోస్ట్ స్టార్ట్ అవుతుంది ఒక పైలట్ ప్రాజెక్ట్గా. సో దానికోసంగా నేను చాలా వర్కౌట్ చేశాను. ఒక యాప్ని దాన్ని ఎట్లా అంటే ఒక యాప్ని బిల్డ్ చేస్తాను. సో ఇప్పుడు మనకి స్విగ్గీ, జొమాటో ఎలా ఉన్నాయో, ఓలా, ఊబర్ ఎలా ఉన్నాయో, సో మనం బుక్ చేస్తే యాప్లో ఫుడ్ రావడం కానీ లేకుంటే క్యాబ్ రావడం కానీ జరుగుతుంది. సో మనకి ఎలా అంటే బేసికలీ చాలామందికి యానిమల్స్ అంటే ప్రేమ ఉంటుంది, కానీ వాళ్ళు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేటువంటి తెలియదు. అండ్ దే ఆర్ రెడీ టు డొనేట్ మనీ ఆల్సో. అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు ఒక అర్జెంట్గా ఒక ఇంటర్వ్యూ తీసుకోవడానికి వెళ్తున్నారు అండ్ దారిలో ఏదన్నా ఒక జంతువుకి ఇబ్బంది అయింది. సో ఇబ్బంది అయినప్పుడు మీరేం చేస్తారు, మీరేం చేయాలి, దాన్ని పట్టుకొని నియర్ బై హాస్పిటల్కి తీసుకెళ్ళటమా లేకపోతే మీరే అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయటమా, ఇవన్నీ చెయ్యాలి మీరు. కానీ మీకు చేసే టైం ఉండదు. ఇంకోటి ఏంటి, మీకు ఆ టెక్నికల్ ఎక్స్పర్టీస్ కూడా ఉండదు, చేయాలని ఉంటుంది కానీ ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు బేసిక్గా ఏం చేస్తారంటే ఒక యాక్సిడెంట్ అయిందో లేకపోతే ఏదన్నా డాగ్కో లేకపోతే ఇంకొక యానిమల్కి ఏదన్నా అయితే ఫస్ట్ మన వాళ్ళు చేసేదంటే నీళ్ళు పోస్తారు దానికి. సో నీళ్ళు పోసి తాగిపించాలి, ఇదేదో చేస్తూ ఉంటారు. సో దానికి ఏదన్నా ఇంజూరీ అయితే దానికి ఏదో కట్టు ఇటువంటివి చేస్తారు. అంతకు మించి ఇంకేం తెలియదు మన వాళ్ళకి.
సో నేను చేసేటువంటి యాప్లో ఏంటంటే దాంట్లో యానిమల్ వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో యానిమల్ హెల్ప్ చేయాలనేటువంటి వాలంటీర్స్ అందరూ రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయిన తర్వాత సో మీరు వెళ్తా ఉన్నారు దారిలో, ఒక యానిమల్కి ఏదైనా ఇబ్బంది అయింది, మీకు టైం లేదు కాబట్టి మీరు ఫోటో తీసి ఆ GPS కోఆర్డినేట్స్ని అక్కడ అప్లోడ్ చేసి ఎమర్జెన్సీ రిక్వైర్డ్ అని చెప్పేస్తే దగ్గరలో ఎవరైతే యానిమల్ వాలంటీర్స్ ఉంటారో సో వాళ్ళకి సంబడి లీవ్లో ఉండొచ్చు, వాళ్ళు ఎక్స్పర్టీస్ ఉండొచ్చు, సో వాళ్ళు అప్రోచ్ అవుతారు. అక్కడికి అప్రోచ్ అయ్యి దానికి హెల్ప్ చేస్తారు. దాన్ని తీసుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. సో నేను ఇవన్నీ ఫేస్ చేశాను నేను. సో ఫేస్ చేసా ముందుగానే చెప్తాను. సో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. నియర్ బై యానిమల్కి రెస్క్యూ చేసేదానికి ట్రీట్మెంట్ ఇచ్చేటువంటి వెటనరీ క్లినిక్స్ ఏమన్నాయో ఆ అడ్రస్ వస్తుంది ఆటోమేటిక్గా ఎక్కడికి తీసుకెళ్ళాలి. అండ్ బేస్డ్ ఆన్ మోస్ట్లీ ఏమైతే యాక్సిడెంట్స్ అవుతాయి మోస్ట్లీ. సో ఆ యాక్సిడెంట్ అప్పుడు ఎటువంటి ఫస్ట్ ఎయిడ్ చేయాలనేటువంటి ప్రికాషన్స్ కూడా మనం చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఇలా ఈ కనెక్టివిటీని నేను ఎస్టాబ్లిష్ చేస్తాను త్రూ దీని ద్వారా. నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్స్ ఉంది, వాటిని మొబిలైజ్ చేసుకొని అండ్ యానిమల్ వెల్ఫేర్ కోసంగా పబ్లిక్ ఎవరైతే రెడీ టు డొనేట్ ఉంటారో, మీరుంటారు ఒక 100 రూపీస్ కూడా డొనేట్ చేయగలుగుతారు. అట్లా చిన్న ఇనిషియేటివ్స్ తీసుకొని ఒక జాగ్రఫికల్ రీజన్కి ఒక అంబులెన్స్. బేసికల్గా హ్యూమన్స్కి ఎమర్జెన్సీ అనేటువంటిది ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుంది, జంతువుల ఎమర్జెన్సీ ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు హ్యూమన్స్ ఎమర్జెన్సీ అనేటువంటిది ఒక 10 కిలోమీటర్ రేడియస్లో ఒక అంబులెన్స్ సరిపోయింది అనుకోండి. అదే యానిమల్స్ రెస్క్యూ చేయాలి, వాటికి చేయాలనుకున్నప్పుడు వీ కెన్ గో ఫర్ 20 కిలోమీటర్ రేడియస్లో ఒక అంబులెన్స్ సరిపోతుంది. సో అలా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని వాటిని తీసుకొని మనం ఆ అంబులెన్సెస్ అనేటువంటి వాటిని బిల్డ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఈ మొత్తం ప్రాజెక్టు పైలట్ ప్రాజెక్ట్గా చేసి దాన్ని నేను రిపోర్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్కి అండ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్కి షేర్ చేస్తాను. సో దాని ద్వారా వాళ్ళని కూడా ఇండ్యూస్ చేస్తాను. అంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్, దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. మనకేమనిపిస్తుంది అంటే యానిమల్సే కదా అని. ఇప్పుడు యానిమల్స్ని కేర్ తీసుకుంటే వాటికి ర్యాబీస్ ఇటువంటి రాకుండా అంటే జెనెటిక్ డిసీజెస్ రావు. సో దాన్ని ఒక కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, దాన్ని మనం సర్వ్ చేస్తాము. తర్వాత మనం ఈ భూమి అనేటువంటిది అందరిది, మన ఒక్కరిదే కాదు. బట్ మనం ఎలా బతుకుతాం అంటే మానవులు ఒక్కరిదే అన్నట్టు బతుకుతున్నాం. సో ఇలా ఎకో సిస్టమ్ కన్జర్వేషన్ అనేటువంటి జరుగుతుంది. సో ఇది ఫుడ్ చైన్, ఫుడ్ సైకిల్ అనేటువంటి వాటిలో. అండ్ రీసెంట్లీ దెర్ వాజ్ వన్ రిపోర్ట్ స్టేటింగ్ దట్ ఎక్కడైతే స్ట్రే డాగ్స్ ఎక్కువ ఉంటాయో అక్కడ క్రైమ్ రేట్ తక్కువ ఉంది. దట్ సో క్రైమ్ రేట్ తక్కువ ఉంది. ఎందుకంటే బేసికల్లీ మనం ఎవరన్నా నైట్ టైం వస్తూ ఉంటే అవి అరుస్తా ఇది చేస్తూ ఉంటాయి, సంబడి విల్ బీ అలర్ట్. సో ఇలా మెనీ థింగ్స్ ద మల్టీ ఫెసెటెడ్ ఇంపాక్ట్ అనేటువంటిది ఉంటుంది అన్నమాట. సో అది మన కాన్స్టిట్యూషన్లో కూడా ఫండమెంటల్ డ్యూటీస్లో కూడా ఉంది యానిమల్స్ని మనం చేయాలని. బేసిక్గా మన కాన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీ సిటిజన్ ఇట్ ఈస్. సో ఇవన్నీ కలిపి నేను ఇలా యాప్ని ఇంప్రూవ్ చేసి అంబులెన్స్ సిస్టమ్ని స్ట్రీమ్లైన్ చేయాలనుకుంటున్నాను. బట్ నిజంగా సచ్ అ గ్రేట్ ఇనిషియేటివ్ అది. అండ్ మీరు డీటెయిల్ అప్లికేషన్ ఫామ్లో ఇది రాసారు, ఇంక్లూడ్ చేశారు? రాశానండి. నేను యానిమల్ రిహాబిలిటేషన్ అండ్ రెస్క్యూ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇంప్రూవ్ చేస్తున్నాను అని చెప్పి రాయటం. ఇంకా ఒక ఇనిషియేటివ్స్ కూడా ఉన్నాయి డాఫ్లో. అండ్ హాస్పిటల్స్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. గవర్నమెంట్ హాస్పిటల్స్ అండ్ ప్రైవేట్ హాస్పిటల్ని ఒకే రోజు విజిట్ చేయండి మీరు. సో ప్రైవేట్ హాస్పిటల్స్ని చాలా బాగా మెయింటైన్ చేస్తారు, చాలా క్లీన్గా ఉంటుంది, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. అండ్ బట్ వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ ఉంటాయి కంపేర్ టు గవర్నమెంట్. బట్ ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈ స్టాఫ్ నర్సులకి 70,000 అట్లుంటుంది. సో వాళ్ళు శాలరీస్ ఎక్కువ ఉంటాయి, సూపర్వైజర్ అండ్ మ్యాన్ పవర్ ఉంటుంది, అండ్ రిసోర్సెస్ అండ్ ఆల్ వాటిని కూడా మీకు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. కానీ అక్కడ మెయింటెనెన్స్ ప్రాపర్గా ఉండదు. సో ఎందుకు ఉండదంటే ఎవ్రీబడి ఫీల్స్ దట్ ఇట్ ఈస్ నాట్ మై హాస్పిటల్, సో ఇట్ ఈస్ పబ్లిక్ హాస్పిటల్. సో అందువల్ల దాని మెయింటెనెన్స్ అనేది ఉండదు. ప్రైవేట్ హాస్పిటల్ ఏంటంటే ఎవ్రీ ఫ్లోర్కి ఒక మేనేజర్ ఉంటారు అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ క్లీన్ చేయకపోతే ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్స్ ఉంటాయి. ఇలా హాస్పిటల్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేయరు అనమాట. సో నేను దానికి హోస్ట్ అనే ఒకటి సిస్టమ్ని ఇంప్రూవ్ చేస్తున్నాను. సో సిటిజన్ హాస్పిటల్ అబ్జర్వేషన్ అండ్ సర్వీస్ టెస్టిమోనియల్ అని, ఇది కూడా యాప్ బేస్డ్. సో మనకి ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాము, ఎక్కడ క్లీన్గా లేదు, జస్ట్ ఫోటో తీసి సబ్మిట్ చేస్తే చాలు, అది డిఎంహెచ్ఓకి ఆ నుంచి హెల్త్ సెక్రటరీకి వెళ్ళిపోతుంది కంప్లైంట్. అదే కంప్లైంట్ టైప్ చేసేస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి. సో ఇక్కడ ఈ హాస్పిటల్లో ఏ విధంగా ఎట్లా ఉంది, సో దీని మీద మీరు చర్యలు తీసుకోగలరు. దెన్ దానికి సంబంధించి ఎటువంటి యాక్షన్ తీసుకున్నారో కూడా దాన్ని డిఎంహెచ్ఓ అండ్ హెల్త్ సెక్రటరీ వాళ్ళకి కూడా కంప్లీట్ పాపప్స్ వెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది. ఇలా దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తాం. అప్పుడు ఎక్కువ మంది సిటిజన్స్ ఏంటి, ఆ హాస్పిటల్లో క్లీన్గా లేదు, ఎవరిని క్వశ్చన్ చేయాలి వాళ్ళకి తెలియదు. బట్ ఈ యాప్ ఫెసిలిటేట్ చేస్తుంది.
అలా గ్రాడ్యువల్గా అందరూ ఇప్పుడు ఓలా, ర్యాపిడో, ఊబరు, జొమాటో, స్విగ్గీ ఎలా ఇన్స్టాల్ చేసుకున్నామో దాన్ని కూడా జస్ట్ ఫోటో తీయటం, క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే అట్లా వెళ్ళిపోతా ఉన్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా సర్వీస్ ఇంప్రూవ్మెంట్ అనేటువంటి జరుగుతుంది. సో దిస్ ఈజ్ వన్ అనదర్ ఇనిషియేటివ్. అండ్ ఇంకొకటి టైమ్ బ్యాంక్ అనేటువంటి ఒక ఇనిషియేటివ్. సో ఈ టైమ్ బ్యాంక్ అనేటువంటి ఏజ్ బ్యాంక్ అనేటువంటి ఇనిషియేటివ్. ఏజ్ బ్యాంక్ అనేటువంటి ఇనిషియేటివ్ ఏంటంటే ఇప్పుడు ఆ సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవ్వడానికి ఎవరన్నా 90s 80s అంటే నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్నా. సో ఆ సివిల్స్ రావాలనే ఉద్దేశంతో అప్పుడు నాకు అవగాహన ఉంది, ఫైనాన్షియల్గా రిసోర్సెస్ లేవు. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరికి వచ్చారనుకోండి, సో నేను ఫైనాన్షియల్ కన్స్ట్రైన్స్ వల్ల కానిస్టేబుల్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో నాకు సివిల్ సాధించే ఎబిలిటీ అండ్ ఇంట్రెస్ట్ ఉన్నాయని చెప్పి నేనైతే ఖచ్చితంగా వద్దని చెప్తా, కానిస్టేబుల్ జాయిన్ అవ్వద్దు. సో మీకు ఫైనాన్షియల్గా ఆ ప్రాబ్లం అనేటువంటిది ఇదో ఇక్కడ ఎన్జిఓ ఉంది, ఇక్కడ వీళ్ళున్నారు, దే విల్ హెల్ప్ యూ అవుట్. అండ్ దీనికి డెడికేటెడ్ అయితే ఒక 2 years మీరు ఈ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. సో డోంట్ వేస్ట్ యువర్ ప్రీషియస్ టైం. ఎందుకంటే నేను 20 to 25 ఏజ్ అయితే ఉందో వెరీ ప్రైమేటివ్ ఏజ్, అది నేను లాస్ అయ్యా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి. సో అలా ఎవరు లాస్ అవ్వకూడదు. సో అప్పుడు నేను చెప్తా వాళ్ళకి, ఇట్లా జాయిన్ అయితే ఇట్లా అయిపోతుంది, మీకు ఇబ్బంది అవుతుంది. దానివల్ల వాళ్ళు ఏం చేస్తారు, ఆ 5 years సేవ్ అయినట్టే కదా. సో ఆ 5 years సేవ్ అయినట్టు. సో ఏజ్ బ్యాంకింగ్ అనేటువంటి అంటే ఆ 5 years నేను ఏదైతే కోల్పోయానో నా ఏజ్ని నేను అది వాళ్ళకి సేవ్ చేశాను కదా. సో అంటే వాళ్ళకి ఆ 5 years వాళ్ళ ఏజ్లో బ్యాంకింగ్ అయినట్టే కదా, సేవ్ అయినట్టే కదా. సో అలా ఇప్పుడు 60 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. సో ఒక ఫీల్డ్ ఇప్పుడు మీ మీడియా దాంట్లో తీసుకోండి. సో మీడియాలో మీకు మీ సీనియర్ జర్నలిస్ట్ దగ్గరికి వెళ్ళి, సార్ నేను ఇలా ఇనిషియేటివ్ చేద్దాం అనుకుంటున్నా, కొత్త ఇవి చేద్దాం అనుకుంటున్నా, నాకు బీయింగ్ ఏ ఉమెన్ జర్నలిస్ట్ నాకున్నటువంటి లిమిటేషన్స్ ఏంటి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. సో మీరు అన్నోన్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళొద్దండి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. సో మీ మీద ఎటువంటి హరాస్మెంట్ జరిగే అవకాశం ఉంటుంది, లేకపోతే మీ ఆఫీస్లో ఇలాంటి. అప్పుడు మీరు ఏం చేస్తారు, వాళ్ళ 60 years ఎక్స్పీరియన్స్లో చూసినటువంటి మొత్తాన్ని మీకు ఒక 30 minutesలోనే వాళ్ళు బ్రీఫ్ చేయగలుగుతారు. సో దానివల్ల మీకు చాలా టైం సేవ్ అయినట్టే కదా. సో అలా మీ ఏజ్ అనేటువంటిది మీరు పాస్ అవ్వకుండానే క్రాస్ అవ్వకుండానే ఆ ఏజ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్, అనదర్ వన్ ఇనిషియేటివ్. సో అది నా సెకండ్ ఇంటర్వ్యూలో నేను చెప్పడం జరిగింది. సో దీస్ 3 are న్యూ ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్ ఆఫ్ మైండ్. సో ఇంకా ఉన్నాయి ఇనిషియేటివ్స్. సో అండ్ ప్రాజెక్ట్ ఆల్టర్నేట్ అని ఒకటి తీసుకురావాలి. సో ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఆల్టర్నేట్ ఉండాలి, ఫ్రీ ఆల్టర్నేట్. సో అలా చాలా ఉన్నాయి బ్రెయిన్లో. వన్స్ ద టైమ్ డిమాండ్స్ దెన్ ఐ విల్ బి డెలివరీ. మీ ఐడియాస్ కానీ ఇనిషియేటివ్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ డెఫినెట్లీ ఇవి ఇంప్లిమెంటేషన్ స్టేజ్లోకి వెళ్ళి జనరలీ అంటే చాలా మందికి హెల్ప్ అవ్వాలి. అట్ ద సేమ్ టైం మీరు ఇప్పుడు ఐపీఎస్గా రాబోతున్నారు కదా, తెలుగు స్టేట్స్లో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? తెలుగు స్టేట్లో వచ్చే ఛాన్సెస్ తక్కువ ఉన్నాయండి. సో కన్సిడరింగ్ ద పొలిటికల్ సినారియోస్ అండాలి, నేను ఒక స్టేట్ని నా హోమ్ స్టేట్ని ఆప్ట్అవుట్ చేశాను. ఎక్కడైనా మనం సర్వీస్ చేసేది సర్వీసే. సో తెలుగు స్టేట్లో వచ్చే అవకాశం కొంచెం తక్కువ ఉంది. సో వస్తే బాగుంటుంది. బై గాడ్స్ గ్రేస్ ఐ యామ్ విషింగ్ టు సర్వ్ ఇన్ తెలుగు స్టేట్స్ ఓన్లీ. We hope to, sir. Thank you so much for your time and once again congratulations and all the very best for everything you do in life. Yeah, thank you madam. Thank you very much. Thanks. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.